హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ వివేక్ లంకమల. కొందరు వ్యక్తులు వారు దాటుకొచ్చిన ప్రయాణం ఎప్పుడూ ఆసక్తిదాయకంగా ఉంటుంది. అలాంటి ఒక ఆసక్తికరమైన వ్యక్తి మన ముందున్నారు. ఆయన గురించి చెప్పాలంటే జీవితం నక్సల్బరీ ఉద్యమం నుంచి మొదలైంది. తర్వాత అక్కడి నుంచి జైలు నిర్బంధం దాటి ప్రొఫెసర్గా, ఆ తర్వాత టీటీడీ వారి శ్వేత డైరెక్టర్గా చేస్తూనే ఇప్పుడు ట్రెక్కింగ్తో తన జీవితాన్ని ఒక సార్థక తెచ్చుకున్న వ్యక్తి భూమన్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన రాసిన రాయలసీమ ముఖ చిత్రం అనే పుస్తకం BA హిస్టరీ స్టూడెంట్కి ఒక రెఫరెన్స్ బుక్. అది కాకుండా 3 తరాల ప్రతినిధి అని సమాజంలోని కొందరు వ్యక్తులు కొంతమంది చేత రాయించిన పుస్తకం రీసెంట్గానే వచ్చింది. ఇవి కాకుండా శేషాచల కొండ కోనల్లో అనే పుస్తకం ఆయనే రిలీజ్ చేశారు. సో ఆయనతో మనం మాట్లాడదాం, ఆయన జీవిత విశేషాలు ఆయనతో తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు యూటీవీ సార్. థ్యాంక్ యూ వివేక్. రీసెంట్గా మనం చూస్తున్న పరిణామాలు చూస్తే ఆషన్ అనే వ్యక్తి మావోయిస్ట్ ఉద్యమం నుంచి వచ్చి మావోయిస్ట్ ఆశయాలన్నీ రాజ్యం కాళ్ళ ముందర పెట్టారు సార్. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నిజానికి 55 ఏళ్లలో నేను గమనించింది ఏమిటంటే నక్సల్బరీ ఉద్యమంలో అనేక చీలికలు పేలికలు వచ్చినాయి. దాదాపు 100 రకాలైనటువంటి పార్టీలు నక్సల్బరీ పేరిట పనిచేయడం మనం చూసినాం. ప్రజల్లో ఇప్పుడు విశ్వాసం కూడా కోల్పోయింది. మనం ఎన్ని చెప్పినా మొండిగా ఇంకా ప్రజలు సాయుధ పోరాటం వైపు ఉన్నారు, ప్రజలు మనతో పాటే ప్రయాణం చేస్తున్నారు అని అనుకోవడం తప్పిస్తే ఇవాళ అంతర్జాతీయంగా చాలా మార్పులు వచ్చినాయి. భూస్వామ్య విధానం అప్పుడు ఉన్నట్టు లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నది సమాజం, అర్ధ భూస్వామ్య విధానం, సామ్రాజ్యవాదం, వీటికి కొత్తగా మళ్ళీ నిర్వచనాలు చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. కెరీరిజం కూడా ఇవన్నీ పైగా అప్పుడు ఐటీ విప్లవమే లేదు. నక్సల్బరీ ప్రారంభమైనప్పుడు ఐటీ విప్లవం అనేది లేదు. ఐటీ విప్లవం వచ్చిన తర్వాత పెను మార్పులు ప్రపంచంలో వచ్చినాయి. ఆ యువతులు వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు ఇవాళ భద్ర జీవితాలు అయిపోయినాయి. భద్ర జీవితాలు అయినప్పుడు మేము రాడికల్ వైపు ప్రయాణం చేసినటువంటి రీతి ఇవాళ యువతలో లేదు. ఇవన్నీ గమనించినప్పుడు నక్సల్బరీ పోరాటానికి ఆసరగా ఉండవలసిన వాళ్ళు లేరు. ఈ సందర్భంలో సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగానైనా విరమించి బయటికి రావడం అనేది చాలా చాలా అవసరం. సో మీరు ఆహ్వానిస్తున్నారు? దాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. పూర్తిగా మొండిగా ఉండడం అనేది మన లెనిన్ లేదా మావో వాళ్ళ సిద్ధాంతాలు చదివినప్పుడు 2 అడుగులు ముందుకేస్తాం, 1 అడుగు వెనక్కి వేయడం కూడా మనం నేర్చుకోవాలి. విప్లవంలో చాలా ముఖ్యం ఆహ్వానించడం అనేది కాదు, వాస్తవ పరిస్థితిని గుర్తించడం. ఇవాళ ప్రభుత్వం చాలా బలీయమైనటువంటి శక్తిగా తయారైంది. భావాలలో కూడా బలీయమైన శక్తిగా తయారైంది. విప్లవ భావాలే కాకుండా కమ్యూనిస్టు భావాలు కలిగిన వాళ్ళ సంఖ్య కూడా రాను రాను వెనకబడిపోతూ ఉండడం మనం గమనిస్తున్నాం. ఈ సామ్రాజ్యం ప్రశ్నించే గొంతుకుని యాక్సెప్ట్ చేయడం లేదు కదా సార్? పూర్తిగా లేదు. ఇటువంటి సందర్భాలు ఏం చేయాలి? అట్లా మిగిలిపోయి వాళ్ళంతకు వాళ్ళు బలి కావడం అనేది న్యాయమేనా? మనం కూడా సానుకూలత అనేది అవసరం కదా. వ్యక్తులు చచ్చిపోవడం, అనవసరంగా చచ్చిపోవడం, అనవసరంగా బలి కావడం మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఈ పని 4-5 ఏళ్ల ముందే చేసి ఉండాల్సిందని కూడా నేను అనుకుంటాను. ఇప్పటికే పరిస్థితి ఒక అంతానికి వచ్చింది. సార్ మీరు చెప్పిన కారణాలు పక్కన పెడితే యువకుడిగా ఉన్నప్పుడు యువ రక్తంతో నక్సల్బరీ కావాలన్నారు, చివరికి వచ్చేసరికి రక్తం చల్లబడి ఈ పలాయనవాదం అనుకోవచ్చా సార్? రక్తం చల్లబడి కాదు, పలాయనవాదం రెండు కరెక్ట్ కాదు సార్. ఇవాళ అంతర్జాతీయంగా చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పటికే ఆవేశం ఉన్నది, ఆ ఉద్వేగం ఉన్నది. నేను ఎక్కడైనా ఉపన్యాసాలు చేసినప్పుడు కూడా ఆ ఉద్వేగము ఆవేశంతోనే మాట్లాడుతున్నాం మనం. కాకపోతే ఇవాళ లక్షల మందిని ఉద్దేశించి ప్రసంగాలు చేసిన చోట జనాన్ని వెతుక్కోవాల్సి వస్తూ ఉంది. మా తప్ప సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల తప్ప అనేది కూడా మనం గ్రహించాలి కదా. మన మాటలకు విలువ లేకుండా పోతున్నది. బహుశా మన వెంట చెయ్యి పట్టుకొని నడిపించటంలో మనం విఫలమైనామని నేను అనుకుంటున్నాను. మేము ప్రయాణం అయిపోయి దూరం వచ్చేసాం, మరి మా వెంట జనం వస్తున్నారా లేదని కాకుండా మా పాటికి మేము మాట్లాడేసి మీరంతా మా వైపు రాండి అంటే వచ్చేటువంటి పరిస్థితి కాదు కదా. ఆ పరిస్థితి వాళ్ళ వచ్చింది కనుక మొత్తం అన్ని పరిస్థితులు దృష్టిలో ఉంచుకున్నట్లయితే పరిస్థితులు సానుకూలంగా లేవు. ఇప్పుడు సాయుధ పోరాటం చేయడం అనేది అంటే ఇప్పుడు ఇంత మిలిటరీ శక్తి అనేది దేశంలో ఉందో, టెక్నాలజీ కూడా సార్. ఇప్పుడు అడవిలో డ్రోన్తోనే కలిపెడతాడు వాడు, ఆ డ్రోన్ సిస్టమ్తోనే కలిపెడతాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ముందుగా వాళ్ళు అక్కడే ఉండాలా, పోరాటమే చేయాలా, ఇవన్నీ తప్పు కదా. పైగా మేము 1967-69లో శ్రీకాకుళంలో చాలా విలేజెస్ నేరుగా చూస్తాను. నేను 400 కిలోమీటర్లో నేను పాదయాత్ర చేస్తాను, కొండలన్నీ తిరిగి. అప్పుడున్నట్టు గిరిజనుల పరిస్థితి, వాళ్ళు రోడ్లు లేవు అప్పుడు.
గిరిజనులు ఈ చైతన్యం లేదు. అవును. గిరిజనులు సంతలో అమ్ముకోవడం, చాలా వెనుకబడి ఉండడం, అక్కడ పండినటువంటి కందులతో తినడం ఇవన్నీ చూసినాం. ఇప్పుడు రోడ్లు వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది, ఫోన్లో వాళ్ళ స్థితిగతులు కూడా మారిపోయినాయి, ఫోన్లు వచ్చేసి చాలా మార్పులు వచ్చినాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు సాయుధ పోరాటం అనేది సాధ్యమైనటువంటి వ్యవహారమా? నిమిషాల్లో మిలిటరీ అక్కడికి చేరుకుంటా ఉంది. అవును సార్, అవును. నిమిషాల్లో లిక్విడేట్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో తప్పేమో చెప్పండి. అంటే మీరు యాక్చువల్గా మీ ప్రయాణం మొదలైంది నక్సల్బరీ ఉద్యమంతో సార్. అంటే సమాజం గురించి మీరు ఆలోచించినా లేదంటే పోరాడినా ఎన్ని చేసినా ఎలా వెళ్ళినారు సార్? అంటే మీకు ముందు నుంచి ఆ నేపథ్యం ఉన్నది, ఆవేశంతో వెళ్ళారా, ఆలోచనతో వెళ్ళారా సార్? నాకు ఏ నేపథ్యమో లేదు. బహుశా మేము బాగా పల్లెటూరు వాళ్ళం. సార్ తిరుపతికి వచ్చిన తర్వాత చలంను చదివి ఇంతో జ్ఞానం పొందినానే అనుకుంటా నేను. మళ్ళీ చలంను చదివి ఎవరో కూడా తెలియకుండా ఆయన ఆ పుస్తకాలే ఆకర్షితున్నవి. చలం దగ్గర ఒక 4 రోజులు ఉన్నాను. మళ్ళీ నా క్లాస్మేట్ ఒక అతను ఒక నక్సలైట్ను పరిచయం చేసినాడు. ఓకే. ఒక 6 నెలలకే. మళ్ళీ చలం దగ్గరికి పోయి నేను నీ దగ్గరికి రానని చెప్తే అట్లెందుకు కమ్యూనిస్టులు అయిన తర్వాత కూడా రావచ్చు అన్నాడు ఆయన. అప్పటికే అహంకారం పెరిగింది అనుకున్నాను నేను. మళ్ళీ ఫోన్ కూడా లేదు నేను ఆ తర్వాత. అంటే ఇదంతా మీరు తిరుపతికి వెళ్ళిన తర్వాత మొదలైంది? పూర్తిగా తిరుపతిలోనే. చదువు ఎప్పుడు ఏం చదువుతున్నారు? పూర్తిగా నేను స్కూల్ ఎడ్యుకేషన్ వరకు మా ఊళ్ళో నందలూరు అని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ వరకే. మళ్ళీ తిరుపతి కంప్లీట్గా యూనివర్సిటీ కాలేజీలో బిఏ నుంచి. ఇంటర్ కాదు, అప్పుడు 7th ఫారం స్కూలు, మళ్ళీ డైరెక్ట్ బిఏ యూనివర్సిటీ కాలేజీలో చేరిన. యూనివర్సిటీ కాలేజ్ అయితే వీఆర్ వెరీ వెరీ యాక్టివ్. సో యు ఆర్ మేడ్ ఫ్రమ్ యూనివర్సిటీ? పూర్తిగా అటు నుంచి ఎలా వెళ్ళారు సార్? అంటే సాహిత్య ప్రభావంతోనే అటువైపు ఆలోచించారు? పూర్తిగా సాహిత్యం అయిన తర్వాత తిరుపతిలో ఎక్కువ మంది నక్సలైట్లు వచ్చేవాళ్ళు. అప్పుడు ఒక డెన్ ఉండేది, మహాదేవన్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, హమీద్ అని, నాగరాజ్ అని ఉండేవాళ్ళు. వాళ్ళందరం కలుసుకొని రాత్రిపూట మాట్లాడుకుంటున్నాడు. నిదానంగా తిరుపతినేని మధుసూదన్ రావు ఆయన పరిచయం కావడం. మహామేధావి, బాగా చదువుకున్నవాడు, ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా ఉండేవాడు. ఆయన సాహచర్యం అనేది చాలా ఉపయోగపడింది నాకు. ఆయన సాహచర్యం వల్ల విరసంలో చేరినాం మేము. విరసంలో చేరిన తర్వాత చాలా చాలా యాక్టివ్గా రాష్ట్రమంతా తిరిగి, రాష్ట్రమంతా పర్యటించి అనేక ఉపన్యాసాలు చేయడం, రచయితలందరితో పరిచయం, మహాకవి శ్రీ కుటుంబరావు, రావిశాస్త్రి, వీళ్ళందరితో కూడా పరిచయం ఏర్పడింది. ఇవన్నీ ఏ ఇయర్లలో సార్? 1970లలో. 70లలో బాగా ఉద్యోగం సమాజం కూడా ఆ రోజు ఉన్నది కదా సార్ విప్లవానికి? బ్రహ్మాండంగా అనుకూలంగా ఉన్నది. తిరుపతిలో ఏ మీటింగ్ పెట్టిన 100ల్లో వచ్చేవాళ్ళు, కొన్ని పెద్ద కార్యక్రమాలు పెడితే వేలల్లో వచ్చేవాళ్ళు. మా ఉపన్యాసాలు విని ఆకర్షితులై చాలామంది రాడికల్స్ వైపు వచ్చినారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. అప్పుడు నక్సల్బరీ ఉద్యమానికి ఒక విద్యార్థి సంఘం కావాలని కొండపల్లి సీతారామయ్య గారు అడిగినారు. అప్పుడు నిజానికి నాకు అంత అవగాహన కూడా లేదు, నేను చెప్పాలంటే. ఏదో రాసుకోరాపయ్యా దీని గురించి అని మధుసూదన్ రావు అంటే రూయ్ హాస్పిటల్లో కూర్చొని 4-5 వాక్యాలు రాసి ఒక ప్రణాళిక మాదిరిగా రెవల్యూషనరీ విద్యార్థి సంఘం అని పేరు పెట్టాను. దాన్ని తీసుకొస్తే మళ్ళీ పార్టీ వాళ్ళు ఆలోచన చేసి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ పెడితే విద్యార్థులు రాకపోవచ్చు, భయపడవచ్చు, వేరే పేరు పెట్టున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, రాడికల్ అనే పదం అప్పటి వరకు నేను వినలేను. ఆ పదం ఎంఎన్ రాయ్కి సంబంధించి. ఎంఎన్ రాయ్ ఎవడో కూడా తెలియదు. నోటుకు వచ్చింది కనుక రాడికల్ విద్యార్థి సంఘం అన్న. ఆ రాడికల్ అనేటువంటి పదం అనేది ఎంత విస్తృతంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పిల్లలు ఎవరైనా అగ్రెసివ్ ఉంటే రాడికల్ అంటారు. మళ్ళీ రాడికల్ విద్యార్థి సంఘం తిరుపతిలోనే పుట్టింది. నేను చదివాను సార్, ఈ భూమన్ మీరు రాసిన రాయలసీమ ముఖ చిత్రం పుస్తకంలో రాడికల్ ఖాయం చేసి మీరేం చదివాను. కరెక్ట్. మళ్ళీ అది 1974లో రాష్ట్ర సంఘం అయిపోయింది. నిజానికి చెప్పాలంటే అప్పటికి నేను లెక్చరర్ 73లో అయిపోయారు, లెక్చరర్ అయిపోయినా నేను. కాబట్టి పేరు పెట్టడం వరకే తప్ప విద్యార్థి కాదు నేను. మళ్ళీ మా తమ్ముడు కరుణాకర్ రెడ్డి, శైలకుమార్, వీళ్ళందరూ కూడా తిరుపతిలో శ్రీధర్ అనే అతను ఒక మంచి గ్రూప్ ఏర్పడి అధిక ధరలకు వ్యతిరేకంగా చేయడం, అవినీతికి వ్యతిరేకంగా చేయడం బ్రహ్మాండంగా ఉండేది తిరుపతిలో. నిజానికి నేను కూడా ఇవాళ మీరు గుర్తు చేస్తున్నారు కనుక అప్పుడు వెటర్నరీ కాలేజు, అగ్రికల్చర్ కాలేజ్ విద్యార్థులు సమతా సంగమన పెట్టి కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా మా హేతువాద దృక్పథంతో విద్యార్థులను బాగా మేము ఎడ్యుకేట్ చేయటం అనేది మొదలైంది. దానివల్ల మా చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుండేది. ఎక్కడే కానీ అటువంటి మూర్ఖమైనటువంటి భావాలు కానీ అహేతుకమైనటువంటి విషయాలకు కానీ తావు ఇచ్చేవాళ్ళం కావు. అందువల్ల మేము ఆరోగ్యకరంగా ఎదిగినామంట నేను. ఇప్పటికీ కూడా మాకు ఆ భావాలన్నీ ఉండడం వల్లనే మేము ఇవాళ ఆరోగ్యకరమైన నీతివంతమైనటువంటి జీవితంలో ఉన్నామని గట్టిగా నమ్ముతాను. మా మధ్యలో ఉద్యమాలు ఏమైనా కావచ్చు, అనేక రకాలైనటువంటి. కాబట్టి ఈ పరిణామాల మధ్యన ఇవాళ ఇంకొకటి కూడా బాధాకరం ఏమిటంటే నక్సల్బరీ ఉద్యమం మొదలైన తరువాత
అనేక చీలికలు పేలికలైంది. అవును సార్. ఒకటి కాదు, ఒక సందర్భంలో 99 గ్రూపులు అయినాయని కూడా అనుకునేవాడిని నేను. పేర్లు కూడా తెలియవు మాకు, అదే సార్. ఎవరు ఏ గ్రూపులో ఉన్నారని. అయితే మీరు ఇప్పుడు నక్సల్బరీ ఉద్యమం నుంచి వచ్చారు సార్. మీరు అక్షర యుద్ధమే చేశారా, తుపాకీ బట్టి కూడా చేశారా సార్? లేదు, కానీ నక్సలైట్ ఉద్యమంలో భాగంగా ఉన్నప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఓకే, 1969 ఆ ప్రాంతంలోనే నక్సలైట్లు వచ్చారడానికి నన్ను రెడీ చేసినారు. ఆహా, ఒక చొక్కా పంచ రెడీ చేసుకొని గోదరదల గుడి ఉందే మా ఊళ్ళో, సార్. అక్కడ రథం ఉన్నది. రథం దాకా పోయేతలకే వేరే ఒక అతను వచ్చి, అయ్యా పంచాయతీ కృష్ణమూర్తిని పంచాయతీ నిర్మలను చంపేసినాడు శ్రీకాకుళంలో, ఇది అనువైన సమయం కాదు, వెనక్కి రా అన్నారు. బహుశా వెనక్కి రాకపోతే నేను కూడా బొమ్మనైన వాడు కూడా అమరుడై ఉండు. అట్లా వెనక్కి వచ్చిన. తెలిసి చేసినామా తెలియక చేసినామా ఏమీ తెలియవు. వెళ్ళమన్నారు, వెళ్ళడానికి నేను రెడీ అయినా, ఆడిదాకా ప్రయాణం కూడా చేసిన. అక్కడ ఎప్పుడైతే వాళ్ళిద్దరిని కాల్చి చంపినారో ఇది సమయం అనుకూలంగా లేదని వాపసు అనమాట, వాపసు వచ్చిన. సార్, అంటే ఇప్పుడు మీరు నక్సలైట్ ఉద్యమంలో ఉంటూ గవర్నమెంట్ జాబ్కి మీకు అబ్జెక్షన్ ఏం రాలేదు? ఇది చాలా ముఖ్యమైనది. ఇది నేను నిజానికి గవర్నమెంట్ జాబ్ కాదు, మన తిరుపతి దేవస్థానంలోనే నేను చేరింది. ఓకే. నా ఇంటర్వ్యూ కూడా విచిత్రంగా, నాకు ఉద్యోగం వస్తుందని కళ కూడా కనలా నేను. వస్తే వస్తుంది, పోతే పోతుంది అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినా. కాబట్టి ధైర్యం ఒకటి ఉంటుంది కదా, వస్తే వస్తుంది పోతుంది అనుకున్నప్పుడు ఒక 15 నిమిషాలు నాకు తెలిసి బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసిన నేను, ఏం చెప్పాలంటే. మీ వాక్చాతుర్యం దాటి ఉండేదా సార్? అప్పుడు ఈవో కూడా ఆంధ్ర మూవ్మెంట్ జరిగి అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఉంది. ప్రెసిడెంట్ రూల్ ఉండడం వల్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెద్ద బోర్డు లేదు. ఓకే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిజానికి ఇప్పటికి కూడా నేను గుర్తుపెట్టుకోవాలి, అతను సుబ్రహ్మణ్యం అనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎక్సలెంట్ ఆఫీసర్. వీళ్ళందరూ ఇంటర్వ్యూ బోర్డులో ఉండేవాళ్ళు. అతను నక్సలైట్కు సంబంధించిన వ్యక్తి. రేపు మనం ఉద్యోగం ఇచ్చినట్టయితే క్లాసెస్లో విద్యార్థులందరినీ నక్సలైట్గా మారుస్తాడు, కాబట్టి మనం అతనికి ఇవ్వడానికి వీల్లేదని చెప్తే అతను ఒక మాట అన్నాడు, అప్పుడు చూద్దాం, ఉద్యోగం ఇద్దాం మనం, ఆ పనులు ఏవైనా చేస్తే దెన్ వీ విల్ టేక్ యాక్షన్. ఇంత మంచిగా ఉండేటువంటి వ్యక్తిని మనం వద్దని ఎట్లా అంటే చెప్పి అట్లా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత మరి సుబ్రహ్మణ్యం ఆలోచనలకు వ్యతిరేకంగానే ప్రవర్తించినట్టుంది నేను. డే 1 నుంచి క్లాస్ రూములు కూడా ఒక మంచి ఆలోచనాపరమైనటువంటి కేంద్రాలుగా తయారు కావడానికి నేను కూడా కారకుండైనాను. కాబట్టి తిరుపతిలో ఎప్పుడు గోడలపైన నా పేరు ఉండేది, ఏ చిన్న అరెస్ట్ జరిగిన. చేరిన ఒక 4-5 నెలలకే చిత్తూరు కుట్ర కేసుని పెట్టి అరెస్ట్ చేశారు మిమ్మల్ని. మళ్ళీ నెల్లూరు జైల్లో వేసినారు. వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఏం భయపడలే అప్పుడు. కరెక్ట్గా ఆ క్రైసిస్లోనే నాకు పెళ్ళయింది. నా భార్య కూడా మార్క్సిస్ట్ కుటుంబం నుంచి వచ్చింది కనుక ఆమెకి ఇంత కూడా భయం లేదు. పోతే పోయిందిలే ఉద్యోగం అని చెప్పేసి అనుకున్నా తప్ప. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పాలా, అప్పుడు ఆమె సత్యసాయి కాలేజ్ అనంతపూర్లో పనిచేసేది. అప్పుడు తరిమల నాగిరెడ్డి గారు పరిచయమైనారు ఆరంభంలో. నిజానికి నాగిరెడ్డి గారు నా పార్టీకి రాని కానీ నా పార్టీ మంచి ఎప్పుడు అన్నాను. నాకు మొట్టమొదటి ఎన్కౌంటర్లోనే ఆయన శివసాగర్, చర్రబండరాజు చాలా బాగా రాస్తారయ్యా అన్నాడు. నిజానికి వాళ్ళిద్దరూ కూడా తరిమల నాగిరెడ్డి గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కాదు, మహానుభావుడు ఆయన. ఆయనతో కలిసి చాలా మీటింగ్లు తిరిగినా నేను. వ్యక్తిగత జీవితం చాలా ఆదర్శప్రాయంగా కూడా నేను భావించిన నేను దగ్గర నుంచి చూసింటారు. అతను తరిమల నాగిరెడ్డి గారు ఏమన్నారంటే, నువ్వు కానీ అనంతపూర్లో పనిచేసేటంటే మనం సాయిబాబా కళలు చెప్దాం లేరు కూడా, అట్లా ఉండేటివి రోజులు. నేను ఇప్పటికీ అనుకుంటాను, నేను నువ్వు కమ్యూనిస్ట్ కదా, కమ్యూనిస్టులు ఇట్లా ఉద్యోగాలు గిజ్జాలు ఇప్పడము, ఈ సిఫారసులు చేయడం, ఇవన్నీ వ్యతిరేకం అనుకున్నాను నేను. ఇట్లా పనులు చేయరు అనుకున్నాను నేను. అంత ఉదాత్తంగా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులను నేను చూసాను నేను. కాబట్టి మళ్ళా ఈ సస్పెండ్ అని అన్నాను కదా, వేగంగా రోజులు మారిపోతున్నాయి. వెంటనే ఒక 1 ఇయర్కి ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీలో అరెస్ట్ చేసినప్పుడు ఐ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. మళ్ళీ ఉద్యోగం పోయింది. మళ్ళీ ఎమర్జెన్సీ ఎత్తేసి బయటకు వచ్చిన తర్వాత ఐ టు రిమెంబర్ 3 people. సికే నారాయణ రెడ్డి గారిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేసినాడే, ఆయన ఎక్స్-ఎమ్మెల్యే కూడా, ఆయన నక్సలైట్ మూవ్మెంట్లో ఉన్నాడు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సిరిల్ రెడ్డి కదా సార్, జార్జి రెడ్డి వాళ్ళ. సిరిల్ రెడ్డికి ఈయన మామ అవుతాడు, వాళ్ళ బంధువే అతను. గీతారామస్వామి, సికే, సిరిల్ రెడ్డి వీళ్ళందరూ కలిసి. సికే నారాయణ రెడ్డి రోల్ చాలా పెద్దది. ఆయన ప్రతి ఊరు తిరిగి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బుక్కులన్నీ తీసుకొచ్చి అమ్మేవాడు. చాలా చాలా గొప్పవాడు ఆయన.
సో ఇప్పుడు మీరు కాంటెంపరీగా జార్జ్ రెడ్డి గారితో ఎప్పుడైనా పరిచయం ఉంది సార్? ఆయన కూడా రాడికల్ భావజాలంతో ఆయన రాడికల్ కాదు, పిడిఎస్ నేరుగా మాకన్నా ఒక 1 year పెద్దోడు ఉంటాడు. అప్పుడు హైదరాబాద్ ఆయన. మాకు ఆయనకు సంబంధం ఉండేదే లేదు. సికే నారాయణ తెలుసు, సికే నారాయణ గారి ద్వారా తెలుసు, ముందే పేరు తెలుసు. సికే నారాయణ గారి అన్న కొడుకే ఆయన. కాబట్టి సికే నారాయణ గారు చాలా సన్నిహితం మాకు. ఆయన పీలేరు. మా ఫాదర్ ఇన్లా పల్వల రామకృష్ణ అని చెప్పి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. ఆయన 1964లో వీళ్ళందరూ కలిసి అరెస్ట్ అయినారు పార్టీ చీలినప్పుడు. కాబట్టి బాగా తెలుసు. కాబట్టి ఇట్లంతా వినడమే. కాకపోతే ముఖ్యమైన విషయం, మేము సిపిఎం నుంచి రాలా. అసలు సిపిఎం అనేది మా దృష్టిలోనే లేదు. ఆ 2 పార్టీలు పనికిమాలిన పార్టీలు అనే అభిప్రాయం 1970లోనే మా గట్టిగా ఉండేది. నేరుగా మేము నక్సల్బరీకే వచ్చేసినాం. కాబట్టి గొడవ లేదు సార్. ఇప్పుడు మీరు చూసుకుంటే నక్సల్బరీ ఉద్యమం కానీ లేదంటే కమ్యూనిస్ట్ భావజాలం కానీ ఇవన్నీ కూడా విశాల ప్రపంచం గురించి ఉంటాయి. అంటే మనకి విశాల దృక్పథం అనుకోవచ్చు, సమసమాజ స్థాపన అనుకోవచ్చు. వీటన్నిటి వెనక రాయలసీమ వైపు మిమ్మల్ని ఏం నడిపించింది సార్? అంటే రాయలసీమ ఒక ప్రాంత అస్తిత్వం అనుకోవచ్చు. ఆ విశాల దృక్పథం నుంచి ఒక ప్రాంత అస్తిత్వానికి ఎలా వచ్చారు సార్? అంటే ఎట్లా అనకూడదు, నీకు ప్రాంతాలు లేకపోతే అసలు కేంద్రాలే లేవు కదా. ప్రాంతాలు లేకపోతే ఒక రాజ్యం లేదు, ఒక వ్యవస్థ లేదు. ఇంకా చెప్పాలంటే నాకు విరసంలో ఉన్నప్పుడు కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. విరసంలో మళ్ళీ నేను జైల్లో ఉన్నప్పుడు వరవరరావు కేవీఆర్ వర్గశత్రు నిర్మూలనకు వ్యతిరేకంగా ఉన్నావు, వ్యతిరేకంగా ఉన్నట్టయితే విరసంలో ఉండడానికి వీలు లేదని అంటే నేను రాజీనామా చేయాల్సి వచ్చింది. మీరు ఇవే గొడవలన్నీ కూడా. ఇవాళ మనం అనుకుంటే నిన్న ఒక మీటింగ్లో కూడా మాట్లాడాను నేను. ఇట్లా పార్టీలకు తోకలుగా తయారై కావడం వల్ల ఈ ప్రజా సంఘాలు అనేటివి ఆరోగ్యప్రదంగా పనిచేయలేకపోయినాయి సార్. చూడు, ఆ కారణం వల్ల మనం చీలిపోయినాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రంగనాయకమ్మ, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ మేమంతా కలిసి జనసాహిత్యాన్ని ఏర్పడేసి, జనసాహిత్యంలో కూడా మళ్ళీ ఇదే అక్కడ ఉండేటువంటి పార్టీలు చీలిపోయిన తర్వాత మేము బయటికి రావాల్సి వచ్చింది. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత విరసం జనసాహిత్యం దగ్గర వచ్చిన తర్వాత నా భార్య అమెరికా మన అనంతపురంలో ఉన్నప్పుడే నాకు కరువు గురించి తెలిసింది. అప్పుడు విరసంలో ఉన్నప్పుడు కానీ జనసాహిత్యంలో ఉన్నప్పుడు కానీ ఈ విషయాలు తెలియదు, ఏమీ తెలియవు. అప్పుడు ఓన్లీ సమాజం ఆలోచన, బహుశా కొన్ని ఎక్కువ దూరం ఆలోచన చేస్తాం మనం. నేను అదే ప్రాపంచిక దృక్పథం అనొచ్చు. అసలు మన నేల ఎట్లా ఉంది, నా కాలి కింద నేల ఎట్లా ఉంది అనేది కదా నేను ఆలోచన చేయాలి. గురువు తెలియదు సార్. నేను ఇప్పుడు కడప జిల్లా వాడిని, కడప జిల్లాలో కూడా కరువు ఉంది, తెలియాలి కదా నాకు. నా పక్క జిల్లా కర్నూలు కానీ అనంతపురం జిల్లాలో ఎట్లా ఉన్నాయి తెలియాలి కదా. బహుశా అనంతపురం జిల్లాతో పరిచయం కాకపోయి ఉంటే నేను రాయలసీమ ఉద్యమంలో ఇంత పాత్ర కూడా వహించి ఉండలేను. చిత్తూరుకి పరిమితమైంది. చిత్తూరు వాళ్ళు ఏమంటారంటే మనదంతా కూడా తొండనాడు కాబట్టి మనకు ఆ 3 జిల్లాలతో సంబంధం లేదు, మనది రాయలసీమే కాదని మాట్లాడతారు. ఇప్పటికి కూడా ఆ గ్యాప్ ఉంది సార్, చిత్తూరు రాయలసీమకి ఆ గ్యాప్ ఉంది. బహుశా రాయలసీమ ప్రతినిధిగా ఉండిన ఏకైక వ్యక్తి నేనే. ఏకైక వ్యక్తిగా ఉండినా కూడా 1984 నుంచి రాయలసీమ వాణిని బలంగా వినిపించిన వాడిని కూడా. అది నిజం సార్. అది మళ్ళీ 84లోకి వస్తే ఇమాం అని మా స్నేహితుడు అక్కడ అందరం కలిసి కదలిక అనే కదలిక, ఆ కదలికలో అనేక పేర్లతో నేను వ్యాసాలు రాశాను. అంటే స్క్రీన్ నేమ్, పెన్ నేమ్తో. అసలు కదలికలంతా నేనే. ఎందుకు రాశారు సార్ అలా? అప్పుడు వేరే వాళ్ళు లేరు కదా రాసేవాళ్ళు. అందువల్ల మనం పత్రికనంతా కూడా నింపాలా. భిన్న గొంతుకలతో రాయలసీమ ఉద్యమాన్ని గురించి రాసిన, అస్సాం గురించి, కాశ్మీర్ గురించి ఇవన్నీ రాయాల్సి వచ్చింది. అట్లే సాహిత్యం గురించి మంచి పేరు కూడా వచ్చింది. సినిమాల గురించి కూడా రాశారు, బ్రహ్మాండమైన పేరు కూడా వచ్చింది కదలికి. మళ్ళీ రాయలసీమలో ఉండగా మన డాక్టర్ ఎంవి రమణారెడ్డి మాకు మంచి స్నేహితుడు. ఆయన రాయలసీమ విమోచన సమితి ఏర్పాటు కావడం, అతను రాయలసీమ కన్నీటి గాథ రాసి 84లో చాలా మంచి విషయాలు ముందు. గొప్ప పుస్తకం సార్, చాలా గొప్ప పుస్తకం. చిన్నదే కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక రకంగా రాయలసీమకు మ్యాగ్నా కార్టా. ట్రూ, అది రాశారు సార్, అది కూడా రాశారు మీరు. దాని తర్వాత నేను రాయలసీమ గురించి బ్రహ్మాండంగా చదివినాను. బ్రహ్మాండమైన మాట కూడా ఉపయోగిస్తున్నాను. విద్వాన్ విశ్వం గారిని చదివినా, సభాగాను కథలు చదివినా, రామకృష్ణ గారి కథలు, సాహిత్యం కానీ అట్లా విద్వాన్ విశ్వం గారి రచనలు అన్నీ కూడా చదివిన తర్వాత ఇదేదో పెద్ద వ్యవహారం ఉంది. కరువు అనేది చాలా, మేమేమి అగ్రికల్చరిస్ట్ కాదు. మా ఫాదరు రైల్వేలో టీటీ, 1 ఎకరా భూమి కూడా నాకు లేదు. నీళ్లు తెలియదు, భూమి తెలియదు, భూమి సారము తెలియదు. అయినా ఇవన్నీ కూడా తెలుసుకొని
ఒరే మన ప్రాంతాలు ఎంత వెనకబడి ఉన్నాయి, వెనకబడి ఉన్న కారణం నీళ్లు లేకపోవడం. సార్ అప్పుడు రామారావు తెలుగు గంగను ప్రకటించడం, మన డాక్టర్ ఎంవీఆర్ దాన్ని వ్యతిరేకించడం, అవును దీంతో మొదలైంది. దీంతో మొదలై ఎంవీఆర్తో పాటుగా ప్యారలల్గా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, వీరమణారెడ్డి అందరం కలుసుకొని రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ఏర్పాటు చేసి, వాళ్ళు లేదు, వాళ్ళకి సంబంధమే లేదు. శేషన్ రెడ్డి వచ్చినాడు. శేషన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ ఆయన రఘునాథ్ రెడ్డి వెళ్ళున్నారు. అందరం కలుసుకొని రాయలసీమతో 1985లో కర్నూలులో సమావేశమై ఇమాము నేను కలిసే పాదయాత్ర అనేది ఒక ప్రపోజ్ చేశాను. మీరేనా సార్ ఆ కరువు బండ యాత్రకి? నేను ఇమాం గారు. ఓకే. పోతిరెడ్డిపాడు కరువు బండ యాత్ర అని పెట్టి అసలు అందరూ వ్యతిరేకించినారు అప్పుడు. ఎందుకంటే అందరూ బాగా బలిసిన రాజకీయ నాయకులే కదా, ఇదైతే వీళ్ళకేం పోతుంది, మనం ఏం నడుస్తామనండి. లేదు మీరు నడవండి, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పినాం. నిజంగానే మంచి భవిష్యత్తు కూడా ఏర్పడింది. ఆ రాయలసీమ కరువు బండ యాత్రనే రాజశేఖర రెడ్డి. నిజం సార్, అది రాయలసీమకి ఒక ప్రాణం పోసిందంటే ఆ యాత్ర అనుకోవచ్చు. పైగా మేము ఎట్లున్నామంటే వాళ్ళు కాంగ్రెస్, మా రమణారెడ్డి ఏమో తెలుగుదేశం నుంచి బయటకు వచ్చినాడు, ఇండిపెండెంట్గా ఉన్నాడు. మేమేమో నక్సల్బరీ ఉద్యమం నుంచి వచ్చినాం. మీతో కలిసి మళ్ళీ మేము ప్రయాణం చేయడం ఉన్నది. ఇండిపెండెంట్గానే నేను గ్రూప్కు నాయకత్వం వహించి నేను వస్తానని చెప్పి, నేను మదనపల్లి నుంచి, రాజశేఖర రెడ్డి ఏమో లేపాక్షి నుంచి, రాయదుర్గం నుంచి రమణారెడ్డి, మైసూరారెడ్డి వచ్చేసి తిరుపతి, శేషయ్యనారెడ్డి, రఘునాథ్ రెడ్డి వచ్చేసి అల్లల మన వాళ్ళు కర్నూలు జిల్లాలో ఆదూరు నుంచి వాళ్ళు అందరము 22 రోజులు పాదయాత్ర చేసి పోతిరెడ్డిపాడుకు చేరుకొని ప్రజా శంకుస్థాపన చేసింది. బ్రహ్మాండంగా జరిగింది. అంటే దీని మీద ఒక పాయింట్ ఉంది సార్, మనకి జనరల్గా ఈయన పౌర హక్కుల మీద పనిచేస్తారు బాలగోపాల్ గారు. అది యాక్చువల్గా పోతులపాడు, ఈ రెడ్లందరూ యాత్ర చేసి దాన్ని పోతిరెడ్డిపాడు చేసిన అది అతను అన్నాడు. కానీ సార్ అది అలా వాడుకలో మాత్రం నాకు తెలిసి దాన్ని పోతిరెడ్డిపాడు అని అంటారు ముందు కూడా. కానీ ఆయన మాత్రం క్లియర్ గా రాశారు పోతులపాడు, వీళ్ళు రెడ్లందరూ కలిసి పోతిరెడ్డిపాడు చేశారు. మేము మొదలు పెట్టేటప్పుడు నేనున్నా అనుకో, నేను చాలా దూరంగా ఉన్నాను పోతిరెడ్డిపాడుకు. నాకు అసలు పోతులపాడు ఇంకొకటి అనేది తెలిసి ఉండాలి కదా. అవును. ఇప్పుడు గ్రామాల చరిత్ర కూడా ఇప్పుడు కేతు విశ్వనాథ్ రెడ్డి గారు కడప జిల్లా గ్రామాల గురించి చేసినాడు. అట్లా ఊర్ల పేర్ల పైన కూడా ఇంట్రెస్ట్ ఉండేది. ఏదైనా ఉంటే అది ఆలోచన రావాలి కదా. ఎవరేగా నా ప్రస్తావన చేయలేదు. ఉండొచ్చు బాలగోపాల్ ఎప్పుడో ఒకప్పుడు పోతులపాడు ఉండొచ్చు, కానీ ఇది చాలా నిరాధారమైనటువంటి ఆరోపణ. మేమెవరము దాన్ని పోతిరెడ్డిపాడని పెట్టిన వాళ్ళం కాము. అట్లా ఆరోపణలు చేయడం న్యాయం కూడా కాదు. కానీ ఆ బుక్ లో అయితే జలపాతాల పుస్తకంలో చాలా క్లియర్ కాదనడంలే. కానీ నేననేది ఏమంటే మాకెవ్వరికి కూడా, నాకు కానీ ఇమాం కానీ శ్రీధర్ కానీ సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళందరూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా రాజశేఖర రెడ్డి, మైసూర్ రెడ్డి, రమణారెడ్డి అంటే వాళ్ళు పెట్టారేమో అనుకోవచ్చు. వాళ్ళు కాకుండా మేమందరం ఉన్నాం కదా. మాతో పాటు చాలా మంది రెవల్యూషనరీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరే కానీ రేట్ చేయలేదు. దాని పేరు అది కాదని కూడా అనలేదు. కాబట్టి దాన్ని చాలా లైట్గా తీసుకోవడమే మంచిది. అప్పుడు మీరు యాత్ర చేస్తున్నప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి అడ్డుకోవడం కానీ ఏం లేదా సార్? అప్పుడు ఏం లేదు. ఇప్పుడు మన జనరల్గా కరెక్ట్ మీరు అనేది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. అవును. అసలు మేము మాట్లాడిన మాటలు కూడా ఎంత తీవ్రంగా ఉండినాయో మీరు అనేది ఎక్కడికక్కడ మమ్మల్ని ఆపి ఉండాలి. పాదయాత్రను కొనసాగని శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు అదే చేశారు కదా సార్. మమ్మల్ని అవసరం చేశారు కదా. నేను పోయినాను కదా, నేను శివారెడ్డి అప్పుడు పోతే మమ్మల్ని నందికొట్కూరులో పోనీలేదు. హౌస్ అరెస్ట్ చేసి ఆ రోజు మళ్ళా నన్ను హౌస్ అరెస్ట్ చేసిన శ్రీనాథ్ రెడ్డి మంచి ఫ్రెండ్ అయినాడు. బాగా చదువురు అతను. అవును. సర్కిల్ ఇన్స్పెక్టర్. నాకు తెలుసు. వెరీ గుడ్ పర్సన్ అతను. ఇప్పటికీ కూడా నాకు అతను చూస్తే చాలా గౌరవం, చాలా ఇష్టం. అనేక పుస్తకాలు చదువుతాను. ఆలోచనాపరుడు, మంచి ఆలోచన. కాబట్టి సిద్ధేశ్వరం అరెస్టు ద్వారా నాకు కలిగిన మంచి లాభం ఏమంటే శ్రీనాథ్ లాంటి మంచి పోలీస్ అధికారి స్నేహితుడుగా. అంటే ఇప్పుడు 2018లో సార్ అది జరిగింది సిద్ధేశ్వరంలో. 1987లో కరువు బండ యాత్ర సార్. 86లో అప్పుడు మీకు నిర్బంధాలు ఏం లేవు, స్వేచ్ఛగా ఏం లేదు, స్వేచ్ఛగా పోయినాం. అక్కడ గడపరాలతో 4 దెబ్బలు వేసినాం. మంచి 1,00,000 మందితో అద్భుతమైనటువంటి సభ జరిగింది. మోస్ట్ సక్సెస్ఫుల్ మీటింగ్ అది. మోస్ట్ సక్సెస్ఫుల్ పాదయాత్ర కూడా జరిగిన తర్వాతనే కదా మళ్ళీ మనకు నిజానికి ఈ పనుల వల్ల అంద్రీనివా, గాలేరు నగరి, వెలుగుండ ప్రాజెక్టులు అన్నీ కూడా రామారావు గారు ప్రకటించినారు.
ఆయనే ప్రకటించారు సార్? ఆయన ప్రకటించారు. ఓకే. ఏమైనా రాయలసీమ ఉద్యమ ఒత్తిడి వల్ల రాయలసీమకు చాలా రకాలైన ప్రయోజనాలు జరిగినాయి. మేము చేసిన ఈ పనులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వరకు అవి నిజ రూపం వచ్చినాయి. ఉదాహరణకి పోతిరెడ్డిపాడు తూములను వెడల్పు చేయాలని కదా మా ప్రధానమైనటువంటి డిమాండ్. అప్పుడు 11,500 క్యూసెక్కులు మాత్రమే ప్రవహించేది. 44,000. మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన 44,000 చేస్తారు. ఈవెన్ మన తెలుగు బ్రహ్మసాగర్ కూడా 87లో పనులు స్టార్ట్ అయ్యి 2004 వరకు అట్నే ఆగి ఉన్నాయి. ఆయన వచ్చిన వితిన్ 2 yearsలో వాటర్ తీసుకొచ్చారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఒకందుకే మరిన్ని విషయాలకు మెచ్చుకోవాలి. ఆ జలయజ్ఞం అని పెట్టి ఒక మాట అన్నాడు నాకు అతను, ఎందుకంటే మంచి స్నేహితుడు నాకు వ్యక్తిగతంగా కూడా. కాదు బొమ్మన్, మనం ఏదైనా ప్రారంభిస్తే ఇవాళ మేము అధికారంలో ఉంటాం, రేపు ఎవడైనా అధికారంలోకి వచ్చినా మనం తువ్విన కాలువలను పూర్తి చేయడు కదా. అదే పూడ్చడం అయితే పూడ్చారు సార్. కాబట్టి ఎవడో కూడా నీళ్ళు ఇస్తాడు. కాబట్టి మనం ప్రారంభించడం మొదలు పెట్టడం కరెక్ట్ కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ జలయజ్ఞంతో మహాయజ్ఞాన్ని అతను ప్రారంభించాడు. దాన్ని మనం మెచ్చుకోవాలి. ఆంధ్రదేశం అంతా, ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన చేసినటువంటి పనుల వల్ల చాలా 80% బేస్ ఆ పనుల వల్లే ఉన్నాయి సార్. ఇంకొకటి కూడా ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే మీరు అన్నారు ఇందాక, అప్పుడుండే సాయుధ పోరాట పరిస్థితి అన్నానే, ఇప్పుడు రాయలసీమ ముఖ చిత్రం అని రాసిన నేను. నిజానికి రాయలసీమ ముఖ చిత్రం 1986లో ఉండినట్టుగా ఇప్పుడు ఉందా? లేదు సార్. ఇప్పుడు ఉదాహరణకు అనంతపురంలో జైసల్మర్ తర్వాత అనంతపురం అని మాట్లాడలేము. అవును, ఇవాళ అందరి నీళ్ళు అన్నీ కూడా వచ్చినాయి. చెరువులు కూడా పెద్ద హబ్, అది హార్టికల్చర్కు పెద్ద హబ్ అది. ఇంకా నాకు ఆశ్చర్యం చెప్తా, నేను మొన్న పోయినా నేను అనంతపురంకు, అక్కడ రైతులతో మాట్లాడుతూ ఉండేటప్పుడు నేను చాలా గర్వంగా చెప్పబోయినా, ఏవో మా పోరాట ఫలితంగా ఇవాళ నీళ్ళన్నీ కూడా మీకు వచ్చినాయని. అతను చాలా కూల్గా ఏమన్నా తెలిసిన, నీళ్ళు వచ్చిన మాట నిజమన్నా సేద్యం చేసేవాడు. అది వాస్తవం సార్. ఈ మార్పులు మనం గమనించాలి కదా. అంటే కార్పొరేట్ సైడ్ మళ్తానే సార్. నేనది దాని చెడ్డ మంచి కాదు. ఇప్పుడు కియా వచ్చింది. అవును. అనంతపురానికి మేము 1974-84లో ఉన్నాం. మళ్ళీ మేడం వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత 2008 నుంచి 10 వరకు ఉండినాం. అప్పటి అనంతపురం కాదబ్బా. అవును సార్. మొన్న పోయి చూస్తే ఇది నాకు తెలిసినట్టే ఆ ఊరు వాడు ఏమన్నాడు తెలిసిన, అసలు అప్పటి అనంతపురం కాదని మేమే అనుకుంటున్నాం సార్ అన్న. అంటే అంత పెద్ద మార్పు వచ్చిందని కాదు, కానీ వేగవంతమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ వచ్చినాయి. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మనం ఉద్యమాలు చేయాలంట. నేను అప్పుడు కూడా మీరు పుస్తకంలో రాశారు సార్, జీవో నెంబర్ 69 అనేది, అంటే శ్రీశైలం కనీస నీటి వంతు ఎత్తు తగ్గించడం అనేది 854 తగ్గించడం చాలా ఒక రాయలసీమకి ఒక చండ శాసనం ఏదో అంటారు సార్. అవును, మరణ శాసనం అని. మరణ శాసనం అని యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ జీవోను మార్చినాడు, మీకు గుర్తుంది. అప్పుడు దేవినేని వీళ్ళందరూ కూడా ప్రకాశం ఆ బ్యారేజ్ దగ్గర పెద్ద ఉద్యమం చేశారు. రక్తం మన దురదృష్టం ఏమంటే అటు కోస్తా వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు మనం ఇష్టం వచ్చినట్టు పారించుకుంటున్నారని ఆరోపిస్తారు. కేటీఆర్ ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకం, వాళ్ళ కరువు ఏమో కొంత తీరింది. రాయలసీమ కరువు తీరుతా అంటే సముద్రంలోకి వృధా అయినా పర్లేదు కానీ రాయలసీమ చుక్క నీరు అబద్ధాలు చెప్పినారే. అది కూడా హరీష్ రావు అంటాడు. హరీష్ రావు, నేను ఒక మాట సార్, అది నిజానికి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏతురులుగా బలంగా తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిన వాళ్ళలో నేను రమణారెడ్డి సార్. రమణారెడ్డి సార్ది గుర్తుంది నాకు, పెద్ద బలమైన వాయిస్ మాది సార్. అప్పుడు దిశ పెట్టినప్పుడు ఇప్పటికీ నన్ను అందరూ తెలంగాణలో చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. అవును సార్. అట్లా మేము మాట్లాడినాం తెలంగాణకు రావాలని. నువ్వు ఎట్లా ఉండాలా సార్? మీరు వ్యక్తిగతంగా ఇష్టాలతో కాదు కదా. అవును, ఒక ప్రాంతంలో కడుపు నిండింది మాకెందుకు ఆపుతారు అంతే, అదొక్క పాయింట్. పైగా అబద్ధాలు ఎందుకు చెప్తారని, అసలు పోతిరెడ్డిపాడులో నీళ్లు పట్టడానికి తూములు వెడల్పే లేవు. వెడల్పు లేనప్పుడు నీళ్ళని మీరు ఇప్పుడు 88కి మార్చాలని జగన్ జీవో ఇచ్చినప్పుడు దాని మీద కేసులు వేసి చిత్తూరులో వేశారు సార్ కేసు. మరి పైగా ఇంకొకటి ఏమి ఎత్తిపోతలు కూడా పెట్టినాడు జగన్, రాయలసీమ ఎత్తిపోతల. ఆ ఎత్తిపోతలు నిజంగా మంచి పథకం అది. ఆ ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఆడికి పారగట్టి మనకు కావాల్సినటువంటి నీళ్లు తీసుకుపోవడానికి అదొక్కటే మనకు మార్గం కూడా. అవును, వేరే ఆస్కారమే లేదు. అవును సార్. మరి రాయలసీమ పట్ల నీకు సానుకూలత ఉండాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళకి లేదు సార్. అదే ఇవాళ చంద్రబాబు మళ్ళా కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు. బనకచెర్లేదా అసలు అర్థం లేకుండా? అదే సార్, బనకచెర్ల అనుసంధానం అనేది గోదావరి నుంచి అది కూడా అది ఇంపాసిబుల్, అసలు కష్టమే సార్. గ్రావిటీ కూడా కుదరదు. అవన్నీ అబద్ధాలు చెప్పి మనల్ని భ్రమల్లో పుట్టించడం. అప్పుడు పట్టిసీమ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి భ్రమలే. మళ్ళీ ఇప్పుడు మాట మార్చినారు.
ఇప్పుడు బనకచెర్ల సోమశిలకు అంటారు. సోమశిల సోమశిలకు అసలు రాయలసీమకి సంబంధమే లేదు. సంబంధమే లేదు. మన పెన్నా కుందు నీళ్ళే సోమశిలకు వస్తే వాడుకోలేక కిందికి పోతాడు. ఇంకా మీరు అన్నట్లు ఇప్పుడు నిజానికి ఒక చైతన్యవంతమైనటువంటి ప్రజానికం ఉండకపోయినట్లయితే బలమైనటువంటి వాయిస్ వినిపించేటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా అంతే సార్. లేదు. నేను దీనికి అంతటి కారణం ఏమనుకుంటాను సార్, జనరల్ నేను మీ పుస్తకాలు చాలా పుస్తకాలు చదివి రాయలసీమకు కోస్తాతో సమానమైన ఎమ్మెల్యే సీట్స్ లేకపోవడం ప్రధాన సమస్య అని నేను అనుకుంటా సార్. అవే సీట్లు వాళ్ళకి సరిపోయిన ఉంటే రే ఇక్కడ మనం నష్టపోతాం అనే భయం రాజకీయ పార్టీలకు వచ్చింటే ఇంత అన్యాయం జరగకపోదని అని అనుకుంటాను. అదొకటి. ఇంకొక దురదృష్టం కూడా ఉంది, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు రావడం. అవును, అందరికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి రావడం, రాజశేఖర రెడ్డి రావడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు, రామారావు కూడా నాకు దత్త ప్రాంతం అన్నాడు కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి ఏమన్నారు వాళ్ళు చేయలేదను. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత నిజం చెప్పాలంటే అతను హీఈస్ ది బెస్ట్ సీఎం ఒక రకంగా చెప్పాలంటే. రియల్గా కూడా అతను రియల్గా కూడా అతను చిత్తూరు జిల్లాకు 7,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి జీవో తీసుకొచ్చాడు సార్. ఏది సోమశిల నుంచి కందలేరు మీదుగా ఒక 7 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలా తాగడానికి కానీ పరిశ్రమలకు కానీ. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు జీవో రద్దు చేసినాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు మళ్ళీ రాయలసీమ వాళ్ళే, పైగా చిత్తూరు వాళ్ళే. ఎంత దుర్మార్గం ఇది. చిత్తూరుది కొంచెం డిఫరెంట్ సార్. మనం ఇప్పుడు నేను ఎట్లా వాడినంటే ఉదాహరణకి అందరి నీళ్ళు మొన్న కుప్పంకి వచ్చినాయి. అవును, నేను ఈ అపోజిషన్ వాళ్ళు తిట్టేటప్పుడు అర్చన నేను మనకు అయ్యింది ఎందుకు నీళ్లు రావడం అనేది ముఖ్యం కదా. ఏ పార్టీ అయితే ఏమి బ్రాడ్ అవుట్లుక్ అనేది పార్టీలకు లేకపోవడం, ప్రభుత్వాలకు లేకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది చూడు. చంద్రబాబు అయితేనే జగన్ అయితే నాకేమే, నా ప్రాంతంలో ప్రతి అంగుళానికి నీరు పారేట్టుగా ఏ పార్టీ చేసినా మనం హర్షించాలి. అవును సార్. ఇవాళ కడప జిల్లా కానీ తర్వాత కర్నూలు జిల్లా చూస్తే చిత్తూరు జిల్లా లేదు కానీ నదులు ఏమున్నాయి. మామూలుగా మనం ప్రాజెక్టుల కెపాసిటీ కూడా చూస్తే కడపలో 100 TMC కెపాసిటీ ఉంది, అనంతపురంలో దాదాపు 30-40 ఉంది, కర్నూలుకి కొంత ఉంది. బట్ చిత్తూరులో చూస్తే అంతా కలిపి కూడా కట్టిన ప్రాజెక్టులు 1.5-2 ఉన్నాయి సార్. అంతే, ఓన్లీ చెరువుల ద్వారా నడపాలి దాన్ని, పూర్తిగా చెరువు దగ్గర నడపాలి. అందరి గాలేరు నగర్ ఎప్పుడు వస్తుందో ఏం కథ కూడా తెలియదు. అవును, ఇప్పుడు సర్వసాయి సాగర్ దాకా కూడా రాలా, కమలాపురం దాకా కూడా వస్తుంది అని అంటాడు తప్ప ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు 35 ఏళ్ళు అయిపోయింది. అవును సార్. ఒక ప్రాజెక్టు కనీసం దాన్ని కమాండ్ చేయడానికి ఇన్ని ఏళ్ళ. అండ్ ఇంకోటి సార్, మనకి రాయలసీమ విమోచన సమితి ఎంవి రమణారెడ్డి గారు గతించిన రోజులని ఆయన ఆత్మకథ రాశారు కదా, అందులో మీరు ఎప్పుడైతే కరువు బండ యాత్ర చేస్తున్నారో మీరు చేసే కొద్దీ ఆయన వెనకల్లా కొంతమంది దాన్ని ఎనికి లాగాలని కూడా చూశారని రాశారు సార్. అంటే బద్వేలు వీరారెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారంట. అది నిజమేనా సార్? నిజానికి అంటే వాళ్ళ పార్టీ రాజకీయాలకు సంబంధించి పార్టీ రాజకీయం అది. నేనైతే కన్నా రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరూ రాయలసీమ పట్ల సానుకూలమైన వైఖరి ఉండేవాళ్ళు. ఇద్దరు ఉన్నారు బ్రహ్మాండంగా. రామారావును కూడా తీసేయడానికి వెళ్ళలేదు. ఓకే, ఇంతో అంతో రామారావు ఉన్నప్పుడు మాకు తిరుపతిలో ఏదైనా స్విమ్స్ కానీ, మహిళా యూనివర్సిటీ కానీ, తర్వాత తెలుగు ప్రాజెక్టు కానీ, అందరినీవా, గాలేరు నగరి, వెలుగొండ ఈ ప్రాజెక్టులు ప్రకటించిన వాడు కూడా రామారావు గారు. అవును సార్. దాన్ని ముందుకు తీసుకుపోవడంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఓకే, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో అందరినీవా నీళ్లు వచ్చినాయి, పారినాయి. మనం ఎట్లా మర్చిపోతాం వీళ్ళను? ఇప్పుడు అతను వ్యతిరేకం, ఇతను వ్యతిరేకం, ఇవే కావాల్సింది వాళ్ళ. ఇప్పుడు నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి రాజకీయంగా విపరీతమైనటువంటి వైరం డెఫినెట్గా సార్. ఇప్పుడు ఏర్పడినా కూడా రాయలసీమ సంస్కృతి మీద సినిమా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గా చూపిస్తారు. నెగిటివ్ చూపిస్తే బేసిక్గా రెడ్లని శత్రువులుగా చూపిస్తారు. రెడ్లని రియాక్ట్ చేస్తే ఒక పార్టీని రియాక్ట్ అవుతుంది, ఇంకో పార్టీ మానింది మమ్మల్ని కాదన్నట్టు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఆ వ్యతిరేకతని కూడా అంత గ్యాప్ ఉంది సార్. దీనికి మానవ సంబంధాలు అనేవి ఆరోగ్యప్రదంగా లేకపోయినట్లయితే ఏం చేయగలమనేనా మనం? సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, కోస్తాలో ఉన్నట్టు కమ్మోళ్ళు కూడా బలిపోగొడేవాళ్ళు. అవును, ఇప్పటికి కూడా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే అతనే అన్నాడు, ఎవరన్నా పోతే కన్నా క్యాస్ట్ గీస్ట్ ఏం చూసేది లేదు, నీకేం పని కావాలా ఆ పని కూడా చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నది సార్. ఇంకొకటి ఏంటి సార్, మీరు జనరల్గా ఏంటంటే మాట్లాడే గొంతుకులు మాట్లాడితేనే సమాజం ఒక రీతిగా ఉంటుంది అనేది ఉంది. మీరు అంటే రాయలసీమ సమాజం స్తబ్దుగా ఉన్నప్పుడు మీరు మేల్కొనండి అని రాయలసీమ ముఖ చిత్రం అనే పుస్తకం తీసుకురాగలిగి ఆ తర్వాత ఎందుకు ఆపేశారు? తర్వాత తదుపరి పుస్తకం ఎందుకు అంటే వ్యాసాలు ఎందుకు రాయలేకపోయారు సార్? ఇది కూడా మంచి పాయింట్. ఇది రాయలేకపోయినారని అనడం ఇప్పుడుండే పరిస్థితికి అనుగుణంగానే కదా నేను రాయాలా. అవును, ఇప్పుడు అందరినీ ఇంతవరకు వచ్చింది,
తెలుగు గంగలో నిజాన్ని చెప్పాలంటే మిగిలిన కాలువలు ఏవి రాకుండా మెయిన్ ప్రాజెక్టే వచ్చి ఉండేది. అవును. ఉప కాలువలు లేకుండా ఒక ప్రాజెక్టు పూర్తయిందని లెక్క కాదు. అవును. అసలు తెలుగు గంగ అనేది పూర్తి కాలేదు ఇంతవరకు. కాలేదా సార్? ఎక్కడికైంది మన ఊరికనే బ్రహ్మసాగరం చూసో లేకపోతే వెలుగుండ చూసి అంత అయింది అనుకుంటే ఎట్లా? ఎప్పుడు అయిందని అలా మనము అక్కడ నుంచి ఉపకాలువల ద్వారా మారుమూల ప్రాంతాలకి నీళ్లు అందినప్పుడే ఒక ప్రాజెక్టు పూర్తిగా కమిషన్ అయినట్టుగా లెక్క. ఓకే. ఇప్పుడు అందిరీనవ అనే ఉందనుకోండి, అందిరీనవ అనంతపురం జిల్లాలో ఉండే చెరువులన్నిటికీ నింపుతా ఉంది. చిత్తూరు దగ్గరికి వస్తే నేరుగా కుప్పం వెళ్ళిపోయింది. అంటే అది ఒక అచీవ్మెంట్. మిగిలిన ప్రాంతాలు మధ్యలో ఉండే ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన, మీ ప్రాంతంలో కూడా ఆ మాటకు వస్తే ఆ కాలువలోకి వీళ్ళు బోర్లు వేసుకొని దొంగగా నీళ్లు పారించుకుంటున్నారు. అంటే అది రైతు తత్వం సార్. ఇప్పుడు నా కళ్ళ ముందు తప్పనడంలా నేను తప్పనడంలా నువ్వు ఉపకాలువలు కట్టలేదు, నేనేం చేయాలి? ఇంకా నా కళ్ళ ముందు నీళ్లు పోతున్నాయి. నాకు తెలిసిన ఏకైక మార్గం ఏమి? ఆ బోర్లు వేసి బోర్ల ద్వారా కానీ లేకపోతే అక్కడ పైపులు వేసి పైపుల ద్వారా కానీ నీళ్లు తెచ్చుకోవడం. సార్ ఇప్పుడు నేను రైతుని, నా పొలం ఉంది, పక్కన కాలువలో నీళ్లు పోతాను, వచ్చే మార్గం లేదు, రారా నాయన తడుపు మళ్ళీ చూద్దాం, మంచి చెడు ఎవరికి? అందువల్ల ఏమి మీరు ఉద్యమాల వైపు కూడా రాలా. ఎందుకని? ఉపకాలువలు రావాలా, ఉపకాలువలు కట్టినట్టయితే మా సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి స్ప్రో కూడా లేదు. అవును. ఈ పని ద్వారానే మా పని జరుగుతుంది కదా. ఈ పని జరుగుతూ ఉంది కనుక నేను ఇప్పుడు ఉద్యోగం అన్నాను, మీరు రారు. కడపకి అవసరం లేదు సార్, 80 TMC స్టోరేజ్ కెపాసిటీ ఉంది కడపకి. అదే నేను మీరు అన్నారు ఏందాక ఈ మార్పులన్నీ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏ మాట అన్నానో, ఇవాళ ప్రతి జిల్లా ముఖ చిత్రం కూడా మారింది. అట్లానే మొత్తం 100% మారిందని కాదు. అవును సార్. ఇది చాలా ముఖ్యం. చేయాల్సినవి ఉన్నాయి, అయితే రాయవలసినటువంటి అంశాలు వేరు. ఆ రాయవలసిన అంశాల పట్ల అవగాహన నాకన్నా ఇప్పుడు వచ్చేటువంటి యువతకి ఎక్కువ. నిజమా సార్? నిజము. అనుమానం ఉంది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నేను చూస్తున్నాను మీరు రాసే కథలు కానీ వ్యవహారం కానీ ఎంత ఇష్టమో నాకు. ఇప్పుడు అట్లా యువత మనకు రాయలసీమలో కొత్త వాళ్ళంతా రాస్తున్నారు కదా, వాళ్ళకు తెలుస్తూ ఉంది, వాళ్ళు అక్కడ బతుకుతున్నారు, స్పృహలో ఉన్నారు, వాళ్ళు బతుకుతున్నారు కనుక వాళ్ళ సమస్య ఏమిటంటే నాకన్నా వాళ్ళకి బాగా తెలుసు. నేను లేను కదా. అంటే కొంతమంది సార్ అందరికీ రావాలంటే ఒక పెద్ద గొంతుకు కానీ ఉండాలి కదా సార్. ఉండాలా? ఆ పిల్ల గొంతుకులే పెద్ద గొంతుకులు అవుతాయనే నమ్మకం నాకు ఉందా సార్? ఈ తరం మీద ఆ నమ్మకం ఖండితంగా ఉంది నాకు. నిజం చెప్పాలంటే నాకు ఈ తరం ఊరికే అంటున్నారు, బాగా చదువుతున్నారు. మేము ఇంకా సెకండ్ రేట్ బుక్స్ చదివితే ఈ తరం ఫస్ట్ రేట్ బుక్స్ చదువుతున్నారు, బాగా రాస్తున్నారు. అసలు విషయ సేకరణతో పాటు విషయాలను అర్థమయ్యే రీతిలో కూడా చెప్తున్నారు. నాకు చాలా చాలా ఆశాజనకంగా ఉన్నది. మీ ముందుప్పుడు ఇట్లా లేదు అసలు యువత అనేది. ఇప్పుడు యువకులు చాలా బాగా సమాచార విప్లవం ద్వారా మరింత సమాచారాన్ని సేకరించినారు. మరింత సమాచారంతో చాలా విషయాలు చెప్పమన్నెవరు నాకు ఆ పెళ్లి మీద నుంచి ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేశాడు, త్రివిక్రమ్ అతని పేరు, గాలి త్రివిక్రమ్. చాలా ఆశ్చర్యపోయాను నేను. అద్భుతమైన సమాచారం ఉంటుంది సార్. సమాచారం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా వచ్చినాయా నీకు? అది ఏదైనా ఎవరిని మాట్లాడి మీ పేరు చెప్తున్నారు సార్ అని నా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ నేను చాలా విషయాలు మాట్లాడి హీ ఫెల్ట్ సో హ్యాపీ. అప్పుడు అన్నా నేను, త్రివిక్రమ్ మేము కాదు అయ్యా, ఇంకా మీరే ముందుకు తీసుకుపోవాలని. మేము అట్లానే దొంగ మరి దూరంగా ఉండాలని లేము, మీతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తాం. మేము ఇంతకు పూర్వం కొందరితో కలిసి ప్రయాణం చేసినాం, మాతో పాటు కొందరిని మా వెంట తీసుకొచ్చినాం, ఇవాళ మేము మీతో పాటు ప్రయాణం చేస్తాము అని చెప్పినారు. కాబట్టి ఏమి నిరాశజనకంగా లేదు. ప్రయాణం అంటే మీరు సిద్ధాంతపరంగా రియల్ లైఫ్లో మీ ప్రయాణం ఎలా వచ్చింది సార్? మీ లైఫ్లోకి జర్నీ అనేది ఎలా వచ్చింది? ఇప్పుడు చూస్తే మీరు రిటైర్మెంట్ తర్వాత ట్రెక్కింగ్ బాగా చేస్తారు. అది ఇప్పుడు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది సార్ మీ ట్రెక్కింగ్ మీ లైఫ్లోకి? అట్లని ఏమీ లేదు. నిజానికి చెప్పాలంటే ఒక రకంగా ఉధృతంగా ఉండడానికి కారణం కరోనా. ఉధృతంగా ఉండడానికి కారణం కరోనా మాత్రమే. నాకు కూడా అంతే సార్. కరోనా లేకపోతే పోయిండు. అంతకు పూర్వం అసలు పోయేవాళ్ళం మేము ట్రెక్కింగ్, రెగ్యులర్గా పోయేవాళ్ళం. అంతకు పూర్వం పోతిరెడ్డి పాదయాత్ర చేశాను చెప్పాను కదా. అంతకు పూర్వం నక్సల్బరీ ఉద్యమం కాలంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో బాగా తిరిగినా నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చేతలకే ఇవన్నీ మనము ఉద్యమాలు వ్యవహారం అంతా కూడా వెనకబడిన మాట కూడా నిజమే కదా సార్. ఊరికనే అన్నీ బాగున్నాయి అనుకోకూడదు. ఇంకా మనకు ప్రకృతితో ప్రయాణం చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది కరోనా కాలంలో. అట్లా వచ్చినాం అంతే. అదే ఒక లక్ష్యమని, అదే ఒక జీవితం అని అనుకోవడంలా నేను. అది ఒక అంశం, అదే ఒక అంశం కనుక చేయగలిగినాం. అందులో 75 ఏళ్లలో ఆ మాత్రం తిరగడం అనేది. అంటే సమస్య ఏంటంటే ఇప్పుడు మేము ఇంకొకరిద్దరు తిరిగితే ప్రాబ్లం లేదు సార్. అంటే మా ఏజ్ వాళ్ళు కానీ కొంచెం అటోళ్ళు, మీరు రిటైర్మెంట్ తర్వాత అది కూడా తిరగడం కూడా ఫెరోసియస్గా ఉంటుంది. అంటే మీరు తిరగడం కూడా అడ్వెంచర్స్ బాగా చేస్తారు. ఇప్పుడు కొండపైన ఉంటుంది,
కింద గుండం ఉంటుంది, ఎంత లోతు ఉంటుంది తెలియదు, ఏం తోలుతుంది, కానీ మీరు దూకేస్తారు. దూకేసిన తర్వాత ఇప్పుడు భయపడుతున్నా. ఎందుకని సార్ అట్లా? కాదు, ఏమన్నా కింద రాయి ఉందా ఇప్పుడు భయం ఏర్పడతాను. ఎవడన్నా చెప్పేవాడు నిజంగా మీరు అనేది ఎట్లా దూకినా నేను అంత పై నుంచి కింద రాళ్ళు కొండలు ఎట్లా ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయి. అట్లా 1-2 కాదు, కొన్ని పదులు చేశాను నేను. పదులు మొన్న ఎప్పుడూ అనుకుంటాను, ఆయన ఇంట్లో ఎట్లా చేశాను, నేను చేయకూడదు కదా, నాకు బాధ్యత ఉండాలి కదా, తెలుసుకోను కదా నేను చేయాలని ఇప్పుడు అనిపించడమే వింత. నాకు కూడా అదే కరోనా ఫస్ట్ టైంలో కొండ నిలువుకుంటే ఇటు ఎక్కాము సార్, దానికి జారుకుంటానే జలుగులోనే ఎక్కాము. ఇప్పుడు ఎక్కుతాం అంటే ఇప్పుడు ఎక్కలేము. అదొక మొండితనం ఏమో. మొత్తానికి మాత్రం ఇప్పుడు మీరు తిరుపతిలో మీరు దిగుతానే మీకు కనిపించే కొండ ఉంది కదా, ఏది అలిపిరి గోపురం కాకుండా ఆ కొండ ఆ వైపు నుంచి ఈ వైపు అంతా నడిచినాను. ఎట్లా నడిచినామంటే ఏం చెప్పగలం, ఇప్పుడు ఆ కొండ చివరికి పోయి కూర్చునేది. నిజానికే గొప్ప సాహసోపేతమైన మా పనులన్నీ 70 తర్వాతనే చేస్తారు. తర్వాత మీరు శ్వేత డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు అన్నమయ్యని బాగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. ఎలా సార్, ప్రాంతీయ అభిమానం మీ నందలూరు ప్రాంతం? కాదు అట్లేం కాదు. అన్నమయ్య నిజానికి ఆ భాష కానీ, తర్వాత ఆయన చెప్పిన విషయాలు కానీ, ఆయన సామాజిక దృక్పథం కానీ, నేను అన్నమయ్య సామాజిక దృక్పథం అనే ఒక వ్యాసం కూడా రాశాను. అది విస్తృతమైనటువంటి ప్రచారంలో కూడా ఉంది. నేను కొన్నాళ్లే అన్నమయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. ఆ డైరెక్టర్గా ఉండినటువంటి కాలంలోనే అన్నమయ్య మన 600వ శత జయంతి సందర్భంగా 100 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయగలిగినాం. కాబట్టి అట్లేం కాదు. మళ్ళీ శ్వేత డైరెక్టర్గా రిటైర్ అయిన తర్వాత కూడా అన్నమయ్యపై 4-5 ఉపన్యాసాలు చేసిన అది పనిగా. అయితే నేను చేసిన పనులు ఏమిటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది పూజా విధానంలో బ్రాహ్మణులే కాకుండా నాన్ బ్రాహ్మిన్స్ కూడా వాళ్ళు కూడా భక్తులే కదా. వాళ్ళు భక్తులైనప్పుడు వాళ్ళు పూజా విధానంలో వాళ్ళకి ఎందుకు శిక్షణ ఇవ్వకూడదని రాష్ట్రమంతా తిరిగి గిరిజనులకి, మాలమాదిగలకి, బీసీలకి శిక్షణ విధానంలో శిక్షణ ఇప్పించిన. పెద్ద సెన్సేషన్ అది. ఆలోచన మొత్తం మీదే పూర్తిగా నీది. నాకు అప్పుడు ఈఓగా రమణాచారి గారు ఉండేవారు. బ్రహ్మాండమైన సపోర్ట్ ఉండేది. అది గొప్ప పని నేను చేసిన దాంట్లో. దాంతోపాటుగా నేను డైరెక్టర్గా ఉన్నప్పుడే తరిగొండ వెంగమాంబ, అవును, ఆమె అన్నమయ్య లాలి, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అని అంటారు. దేవాలయం మూసేటప్పుడు ఈ ముత్యాల హారతితోనే తిరుమల దేవాలయం మూసివేయబడుతుంది. ఆమె మహాయోగిని, గొప్ప రచయిత్రి, గొప్ప సంస్కారవంతురాలైనటువంటి సంస్కర్త. ఆమె సమాధి ఇప్పటికీ కూడా తిరుమలలో. ఆమె గురించి పెద్దగా తెలియదు, ఈ మాటల్లోనే విన్నాం. ఎస్, యు ఆర్ కరెక్ట్. అది మళ్ళీ నేను దానికి ప్రారంభ డైరెక్టర్గా ఉండి అన్ని పుస్తకాలు ప్రచురించినాం. ఆమె పైన ఒక సినిమా వచ్చేంత దాకా తీసుకొచ్చినాం. దొరస్వామి రాజు గారు అని చెప్పి తరిగొండ వెంగమాం పైన. అది గొప్ప పని. మళ్ళా నేను శ్వేత డైరెక్టర్ అయినప్పుడు సారంగపాణి అని ఆయన కూడా బయటికి తీసుకొచ్చినాం. ఆయన వేణుగోపాల స్వామి పైన గొప్ప కీర్తనలు రాశాడు. కాబట్టి ఒక ప్రత్యేకంగా అన్నమయ్య మా ఊరి పక్కన ఉన్నాడు అది ఇది ఏం కాదు. ఇవన్నీ చదువుతూ ఉండే కొద్ది తెలుస్తుంది. మళ్ళీ ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాత నాకు చిత్తూరు జిల్లాలోనే ఈ సంకీర్తనలు రాసిన వాళ్ళు 100కి పైగా ఉన్నారని తెలుసు. చిత్తూరు జిల్లాలోనే ఈ కీర్తనలు రాసిన వాళ్ళు 100కి పైగా ఉన్నారు. మరి ఎవరు పరిశోధన చేయాలా? ఎవరు వాళ్ళందరినీ వెలుగులో? ఒకసారి మనకు ఇంకా ఒక వ్యక్తి గురించి ఏదో చెప్పినారు సార్, అక్కడికి వెళ్తే బ్రిటిష్ వాళ్ళది ఏదో ఒక రికార్డు కూడా ఉందని చెప్పారు మీరు ఇంతకుముందు. మరి ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా. ఇప్పటికీ ఇవన్నీ కూడా విస్మృతంగానే ఉండిపోయినాయి. మీలాంటి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు రచయితగా బాగా పరిశోధకుడిగా ఉన్నావు గనక అసలు ఎవరు మన ఊరికైనా అన్నమయ్య, వీరబ్రహ్మం, వేమన అనే కాదు కదా, ఇంకెవరైనా ఉన్నారా? మనకు ఇప్పుడు కడప జిల్లానే ఉందనుకోండి, నేను పేర్లు చెప్పడం కాదు, ఇంకెవరైనా ఉన్నారని ఏమైనా ప్రశ్నించుకున్నాం మనం? బ్రౌన్ చేసినటువంటి కృషితోనే మనం ఆగిపోయినాం తప్ప మిగిలిన కృషి అట్లనే ఇప్పుడు చిత్తూరు జిల్లా తరిగొండ వెంగమాంబ, సారంగపాణి చిత్తూరు జిల్లా వాడే, ఇటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారనే సంగతి నేను చెప్తున్నాను కదా. 100 మందిని మనం వెలుగులోకి తీసుకురావాలి కదా. అట్లా ప్రతి జిల్లాలో ఎంతమంది ఉండి ఉంటారు? ముందుకు రావాలి. కాబట్టి మనం ఈ సాహిత్యం దగ్గరికి వస్తే అసలు రాయలసీమలో అనంతపురం జిల్లా కానీ ఈ జిల్లాలో కానీ ఇప్పుడు విద్వాన్ విశ్వం గారు ఉన్నారు. ఆయన అద్భుతమైనటువంటి మేధావి. పెన్నేటి పాట రాయడమే కాకుండా ఆయన 1944లోనే మనం కాదు పాదయాత్ర, కరువు యాత్ర చేసిన వాళ్ళు అనంతపురం వాళ్ళు కదిరి నుంచి చేశారు. ఉద్దేశం ఏంటి సార్? యాత్ర ఉద్దేశం కరువుకు వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా చేసినారు. అవన్నీ చెప్పేవాడు నాకు ఫార్చునేట్గా ఇటు రాజకీయ నాయకులు కాకుండా సాహిత్యకారులు కూడా చాలా మంది గ్రేట్నెస్ అనిపిస్తుంది. విపరీతంగా చదివేస్తారు, స్పీడ్ కూడా ఉంటుంది, బాగా చదువుతాను నేను. కాబట్టి వీళ్ళు విద్వాన్ విశ్వం గారు తిరుపతిలో ఉన్నాడు,
తిరుపతిలో ఉన్నప్పుడు రోజు పోయి ఆయనతో మాట్లాడేది నేను. సార్ చాలా విషయాలు ఆయన ద్వారా కూడా తెలుసుకున్నాను నేను. సార్ కానీ ఇవన్నీ మీ కొత్త తరానికి చెప్పాలని మా అభిలాష. యా సార్. ఇవే కాదయ్యా, చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ చదవాలా, ఇవన్నీ చదివితే విషయాలు తెలుస్తాయని. మీ పుస్తకానికి 3 తరాల ప్రతినిధి అనే పుస్తకం ఎవరు టైటిల్ పెట్టారు కానీ గ్రేట్ థింగ్ సార్ అది జనరల్గా. ఎందుకంటే మీరు పాత తరాన్ని, సాహిత్యము, సమాజాన్ని చూశారు, మీ కాంటెంపరీ సొసైటీని ఇప్పుడు చూస్తున్నారు, చదువుతున్నారు కూడా. ఇప్పుడు కొంతమంది అంటే ఏముంటారు ఈ తరం అని వదిలేస్తారు. ఇలా చూస్తూ మీరు గమనించిన రాయలసీమ సాహిత్యం డిఫరెన్స్ ఏముంది సార్ అప్పుడు రాయలసీమ సాహిత్యానికి ఇప్పటికీ? అప్పుడు నిజానికి రాయలసీమ సాహిత్యంలో ఇప్పుడు విద్వాన్ విష్ణు లాంటి వాళ్ళు, సభ, రామకృష్ణ, మొదలైన కొన్ని కథలు ఇంతే కదా పరిమితంగా. సింగమనేని నారాయణకి వాళ్ళు కూడా మళ్ళీ వచ్చిన వాళ్ళు. ప్రాచీన కాలంలో చూస్తే చాలా కొద్దిమంది కదా. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు రాసేవాళ్ళు చాలామంది. ఇప్పుడు పాలగారి విశ్వప్రసాద్ బ్రహ్మాండంగా రాస్తున్నాడు, వెంకటకృష్ణ రాస్తున్నాడు, మారుతి పౌరోహితం రాస్తున్నాడు, అతను ఒంటిమిద్ద రాసినాడు, అతను శీలం సురేంద్ర రాసినాడు, బాహుదా రాసినటువంటి ఝాన్సీ పాపుదేశ్ ఒక ఉంది. ఎంత బాగా రాస్తున్నాడు. మేఘనాథ్ రెడ్డి ఒకడు. వీళ్ళందరూ కూడా పరిచయమే నాకు బాగా. వీళ్ళందరూ చూస్తే భలే గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. చాలా బాగా ముందుకు వస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు, వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి మనం. ఇప్పుడు కొంతమందిని చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి కొంచెం ఈ రాయలసీమని కాకుండా కూడా కొంతమంది, ఉదాహరణకి రవి మంత్రి నేను బుక్ బ్రహ్మ చూసినప్పుడు చూసినాను అబ్బాయిని. చాలా మామూలు సాదా సీదాగా ఉన్నాడు, అహంకారం ఏమీ కనపడంలే. ఎంత నాకు గొప్పగా అనిపించిందో. ఇప్పుడు సూరి కూడా కనపడాడు. సూరి నవలలు అన్నీ చదివిన ఆయన, మైరాణతో పాటు ఆర్ట్ లైఫ్ ఇవన్నీ కూడా. మరి ఎంత బాగా రాస్తున్నాడు అనిపించింది. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి 24 ఏళ్లలో ఎన్ని మంచి 4-5 నవలలు రాసి పారేస్తారు. కాబట్టి వీళ్లకు కొన్ని మంచి అభిప్రాయాలు కానీ మనం అందజేసినట్లయితే, వాడు రాయడం వచ్చు కనుక మరింత మంచి రచనలు సమాజం ఉపయోగపెట్టి రాస్తారు కదా. ఇప్పుడు ఎట్లా ఉంది సమాజం అనేది వాళ్ళ రచనల ద్వారా నాకు తెలుస్తున్నది. లేకపోతే మాకు యూత్ ఎట్లున్నారు మాకేం తెలుసు. ఇప్పుడు మేము దగ్గర 75 ఏళ్ళకి వచ్చినాం. 20 ఏళ్ల వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు దాన్ని పట్టుకోవాలి కదా. వాళ్ళు నిజానికి 75 ఏళ్ళతో మాట్లాడరు ఆప్యాయంగా. మేము పెద్దవాళ్ళం అని చెప్పి వాళ్ళు దూరంగా ఉంటారు. ఏవి మాకు నేర్పిస్తాయే వాళ్ళు రాసిన రచనలే. అవును సార్. ఇప్పుడు నేనే నా ట్రెక్కింగ్ వల్ల అందరూ యువతతో క్లోజ్గా ఉన్నాను, కానీ చాలా మందికి దూరం ఉంది కదా. అవును, గ్యాప్ ఉంటుంది. నేను మొన్న ప్యాషన్ అనే ఒక నవల చదివిన. అవును, దాదాపు అందరివి చదువుతున్నాను. అరవింద్ జాషువాది. నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా ఒకవేళ దాంట్లో సహేతుకంగా లేవు, శాస్త్రీయమైన భావాలు లేవు, ఇవన్నీ పక్కన పెట్టి రాసినటువంటి ఆ రాతలు బాగా చదివింపజేస్తున్నాయి. అవును సార్. కొత్త పాఠకులను తయారు చేస్తున్నాయి. వీళ్ళు ఏదో ఒక రోజు సమాజానికి మంచి వాహకులుగా తయారవుతారని గట్టి నమ్మకం నాకు. జనరల్గా మీకు సాహిత్యం నుంచి అదే సార్. ఇప్పుడు కూడా మీ తిరుపతి నుంచి ఒక పబ్లికేషన్ ఏర్పాటు చేసుకుని శ్రీ జేబులో తుఫాను, మహాప్రస్థానం నేసారు. తర్వాత కన్యాశుల్కం కానీ, ఎంవి రమణారెడ్డి గతించిన రోజులు మీరే వేశారు. టూకీగా ప్రపంచ చరిత్ర కూడా మీరే వేశారు కదా సార్. అది టూకీగా ప్రపంచ చరిత్ర వేరే వాళ్ళు. ఇది కరుణాకర్ మా తమ్ముడు. తర్వాత చివరకు మిగిలింది సార్, అది కూడా వాళ్ళే, వేరే అతనే వేసుకున్నాడు. ఇది ఓకే. కాబట్టి తిరుపతిలో ఇప్పుడు విరాట్ కూడా ఆయన ముద్రణ అయింది. అది బయటికి పొనుగోటి కృష్ణారెడ్డి, అది కూడా బయటకు వస్తుంది. అంటే తిరుపతిలో ఒక మంచి సాహిత్య వాతావరణం, మాతో పాటు మా తమ్ముడు కూడా ప్రధానమైన కారణం. బాగా చదువుతారు సార్, ఆయన కూడా బాగా చదువుతాడు. 2006 నుంచి 2009 వరకు సాహితీ బ్రహ్మోత్సవాలు అని చెప్పి, సాహితీ బ్రహ్మోత్సవాల పేరిట ఒక్కొక్కటి వారం రోజులు, అవును, ఒక సంవత్సరం. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి ఒక రోజు చెప్పిండు, అద్భుతంగా చేశారు. ఎవరు చేసి ఉండలేరు. దాంట్లో పాత్ర ఉందా సార్? మేమందరం కదా కలిసే కదా, బ్రహ్మాండంగా చేశాడు అతను. ఇప్పుడు మళ్ళా కూడా చేయాలని అనుకుంటున్నాం. ఆ రకంగా సాహిత్య ఉత్సవం జరపాలని నేను మొన్న కూడా అనుకుంటా ఉన్నాం. చూడాలి, ఊరి పోయి మా కరుణాకర్ కొడుకు వాడు ఉన్నాడు, మా భూమన అభినయ్ అని, వాటితో మాట్లాడినాను కూడా. వాడు కూడా బాగా చదువుతాడు. వచ్చింది సార్ అప్పుడు రాయలసీమ కొండకొనలో వచ్చినాడు, హైదరాబాద్ సభకు వచ్చినాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వి విల్ ప్లాన్. యా సార్, పెడితే సంతోషం. ఎందుకంటే ఒక ఐక్య వేదిక లేదు బేసిక్గా, దొరికితే కానీ హ్యాపీ. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే ఛాయ లిటరేచర్ ఫెస్టివల్ వాళ్ళు చేస్తున్నారు. కరెక్ట్. సో అలాంటిది రాయలసీమలో జరిగితే వెరీ హ్యాపీ. అందుకే దానికి ఒక పేరు కూడా పెట్టాను నేను, సాహిత్య ఉత్సవాలు కదా, సాహితీ బ్రహ్మోత్సవ, పుస్తక బ్రహ్మోత్సవాలని పేరు పెట్టాలని తిరుపతి దానికి సార్. దీనికి ఛాయ వాళ్ళది ఆ బుక్ బ్రహ్మ మాదిరిగా పుస్తక బ్రహ్మోత్సవం
అని పెట్టి ఎవరు అందుకోలేదు ఎందుకో అవునులే. దాన్ని కొనసాగించలే. ఇది పక్కన పెట్టి సార్, మొన్న మీరు ఒక సభలో మాట్లాడుతూ వ్యక్తులు సంస్థల్లో ఉన్న వాళ్ళు వెనకబడుతున్నారని మీరు చేసిన కామెంట్ మీద మీరు సిద్ధాంతపరంగా ఎంత సమర్థంగా మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు కూడా అంతే ఉన్నారు. ఆయన లొంగిపోయాడనో రకరకాలు ఉన్నాయి. వాటిని యాక్సెప్ట్ చేశారా? నేను ఎక్కడా లొంగిపోలేదు, పాగలేదు. నిర్మలానంద అనే ఒక వ్యక్తి 1967 నుంచి గొప్ప అనువాదాలు చేసిన వ్యక్తి. సార్ ఆ 1967 నుంచినే మలయాళంలో కానీ, బెంగాలీ, తర్వాత హిందీలో ఆయన చదివిన పుస్తకాలు, ఆయనకుండే పరిచయాలు చాలా గొప్పవి. ఆయన రాసినటువంటి ఆ అనువాద కథలన్నిటినీ వాళ్ళ కొడుకు మొన్న నిర్మలానందం అనే ఒక పేరు పెట్టి ఒక కార్యక్రమం ఏర్పడి, జనసాహితి కాదు, నిజానికి చెప్పాలంటే ఎవరు చేయాలి చెప్పండి? నీకు జనసాహితిలో మెంబర్ కదా, నువ్వు చేయాలి కదా, నువ్వెందుకు చేయలేకపోయినావు? అసలు సంస్థకు సంబంధం లేకుండా చేసినాడు ఆయన. సంస్థకు సంబంధం లేకుండా కొద్దిమందిని పిలిచినాడు. నేను కానీ, నవీన్ కానీ, నిఖిల్ కానీ, మేమెవరు మెంబర్స్ కాదు. అక్కడ కూడా నేను అనేది ఏమిటంటే, ఒక సంస్థలో చీలికలు పేలికలు వచ్చిన తర్వాత బాగా స్నేహంగా ఉండేటువంటి మనం బద్ధ శత్రువులుగా తయారవుతున్నాం. సంస్థ చీలికల వల్ల వ్యక్తులు బద్ధ శత్రువులు. నేను వివేక్ మంచి స్నేహితులు అనుకో, రేపు ఒక పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా లేమని మేము విడిపోయినాం అనుకో, ఇంకా వివేక్ నన్ను దుయ్యబట్టిందంతే, కూడా మాట్లాడు. అరే నిన్నటి వరకు ఇంత బాగుండేవాళ్ళం. ఆ ఆవేదనతో మాట్లాడినా నేను. రెండవ అంశం ఏమిటంటే, ఇప్పుడు విరసం కానీ జనసాహితి కానీ, విరసం ఏర్పడక పూర్వమే శ్రీశ్రీ కానీ, కుటుంబరావు కానీ, కాళీపట్నం రావి శాస్త్రి అద్భుతమైన రచయితలు వాళ్ళు. ఇక్కడ విరసం ఏర్పడిన తర్వాత వరవరరావు కానీ వీళ్ళందరూ అద్భుతమైన రచయితలు. అక్కడి నుంచి ఎదిగినటువంటి రచయితలు ఎంతమంది అని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు జనసాహిత్యం ఉందనుకోండి, అక్కడ నిఖిలేశ్వరు, జ్వాలాముఖి, రంగనాయకమ్మ జనసాహితికి ముందే వాళ్ళు బాగా వెలుగులో ఉండేటువంటి రచయితలు. అందులో వచ్చినటువంటి రచయితలు ఎంతమంది అనేది నా ప్రశ్న. ఇది చిన్న ప్రశ్న కాదు కదా. ఇప్పుడు నిర్మలానంద కూడా నేనేమి దాన్ని ఆరోపణగా అనడంలో సంస్థలు చాలా అవసరం. కానీ మనం పార్టీలకు అనుగుణంగా సంస్థలు ఏర్పడినట్లయితే వెంటనే చీలిపోతాండి. అవి చీలిపోయినప్పుడు మనం చేయాలన్నా? ఇప్పుడు మేము రాయలసీమ ఉద్యమంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన పార్టీల వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. కానీ ఎంత ఐక్యంగా ఉండినాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, నేను పాదయాత్ర ఇప్పుడు తమాషగా చెప్తాను, మేము గ్రూప్గా వచ్చినాం మదనపల్లి నుంచి పులివెందులకు వచ్చినప్పుడు నిజానికి ఊపెడ బారేసినాం కాంగ్రెస్ను. మాకు కాంగ్రెస్ అంటే ఏమి అభిమానం ప్రేమ ఉండేవాళ్ళం కాదు కదా. తాడిపత్రికి వచ్చిన తర్వాత వాళ్ళ గ్రూప్ కూడా వచ్చి మేమిద్దరం కలుసుకున్నాం. ఎంత స్నేహంగా అడిగినాడు తెలిసిన, ఏంది బొమ్మన్, నేను అక్కడ ఎమ్మెల్యే PCC ప్రెసిడెంట్గా ఉన్నవాడిని, నువ్వు కాంగ్రెస్ని అక్కడ దుయ్యబడితే ఎట్లయ్యా అన్నాడు. వేరే వాళ్ళైతే ఏమంటారు చెప్ప, శత్రువులు అయ్యింది మనం. నేను ఇక్కడ రాజశేఖర రెడ్డి పొగుడుతున్నానే కాదు, ఆ సంస్కారం విప్లవ పార్టీలకు ఉండాలి కదా, లేదా? అట్లా విరసం కానీ, విరసంలో కూడా అంతే. నేను మసూన్రావు బ్రహ్మాండమైన స్నేహితులు, వయసులో తేడా ఉండిన. విరసం నుంచి వేరైన తర్వాత బద్ధ శత్రువులు అవ్వ, మాట్లాడరు మనతో. ఇది సరైందా? ఇప్పుడు నిర్మలానంద మా సభలో మాట్లాడింది అది. నేను దానికి ఎందెందో వాళ్ళకు పేరు రావాలనే ఉద్దేశంతో రాసుకోవడం తప్పితే పెద్దగా విలువైనటువంటి వాక్యాలుగా నేను భావించలేదు. ఏమీ వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. మాట సమాజంలోకి వచ్చినప్పుడు అటు ఇటు రెండు కోణాలు ఉంటాయి, నాణ్యానికి రెండు వైపులు. లేదా నిజానికి సభలో అయితే ఇప్పుడు ఏకే మంచి విమర్శకుడు, ఆయన ఏమన్నాడు, భూమన్ మాటలే రేపటి చర్చ అని చెప్పి అని అన్నాడు. ఏదైనా ఉంటే అప్పుడే ఖండిస్తారు కదా. నవీన్ కూడా ఏమన్నాడు, ఇది పెద్ద చర్చలు ఏమనెత్తినాడు, ఇప్పటికి తెలియదు కదా అని అతను అన్నాడు. అట్లనే విద్యాసాగర్ రావు IAS ఆఫీసరు, ఆయన కూడా ఏమన్నాడు, ఇది ఇంతటితో కాలేదు కాదు, కులం కూడా ఒక కారణం ఉంది అనేది కొత్త పాయింట్ చేసినాడు. ప్రతి ఒక్కరూ బాగా రెస్పాండ్ అయినారు. నేను అనుకోలే అంత చర్చనీయాంశం అవుతుంది నా మాటలని. కాబట్టి జనసాహిత్య వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సిందేమి, ఓహో దీన్ని గురించి కూడా మనం ఆలోచన చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే సంస్కరించుకుంటే బాగుంటుంది అనుకుంటే చాలా ఆరోగ్యప్రదంగా ఉంటుంది కదా. దాన్ని వెంటనే తిట్టుకోవాల్సిన పని ఉంది. అందువల్ల నేనేం పెద్ద రెస్పాండ్ కూడా కాదలుచుకోలేదు దానికి. ఇంకొక మాట అన్నా, నేను చాలా ముఖ్యమైన చెప్తున్నా, మేము జనసాహిత్య నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంతో గొప్ప స్నేహితుడైన నిర్మలానంద మా పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు ప్రదర్శించినాడు ఆ రోజు. తప్పు కాదు ఆ మాట అనేది, అది ధర్మాగ్రహం.
వీళ్ళకి అది చెడ్డగా ఎందుకు కనపడిందో నాకు అర్థం కావడంలే. ఇప్పుడు మనం బయటికి పోయినప్పుడు ఆ ధర్మాగ్రహం పడి ఇప్పుడు నాకు వివేక్ నాతో కలిసి పనిచేసిన వాడు రేపు వేరే కారణంగా నా నుంచి దూరం అయిపోతే నాకు తత్కాలికంగా ఒక కోపం వస్తుంది కదా, మళ్ళా స్నేహితులు కావచ్చు గాక, దాన్ని ధర్మాగ్రహం అంటారు. ధర్మాగ్రహం అంటే కూడా తెలియని వాళ్ళు ఇంకా సమాజాన్ని ఏం మారుస్తారా? పాయింటే సార్ అది కూడా. ఇది మొత్తంగా నేనేమంటానంటే ఇప్పటికీ నేను ఆ సామాజిక మార్పు కానీ విప్లవాలకు కానీ ఏమీ దూరం కాలేదు. సార్ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకునేటువంటి క్రమం తప్పైంది అనుకుంటున్నాను ఎవళ్ళమైనా. ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టింది, ఆర్ఎస్ఎస్ పుట్టింది ఒకే సంవత్సరమే కదా, 100 ఏళ్ల క్రితం. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏ స్థాయిలో ఉంది? ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఇది మనం తేడా గమనించాలి కదా. అరే ఆ పరిస్థితి చాలా శోచనీయం కదా అని, చాలా విషాదకరం కదా అని. అదే చూస్తే జనరల్గా ఆర్ఎస్ అనేది మత సంస్థ, ఇది ప్రోగ్రెసివ్ థాట్, ఒక థాట్ ప్రాసెస్, ఒక సిద్ధాంతం కదా ముందు ఉండాలా. సమాజానికి ఇది అవసరం, ఇది పెద్దగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఇది పైకి వచ్చి అది గుర్తించమనేది మా ఆవేదన. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు బీజేపీ ఎప్పుడు దిగిపోతుందో కూడా తెలియదు మనకు, తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎంత బలీయమైన శక్తిగా తయారు కాకపోతే అసలు వాళ్ళతో చర్చ లేదని మాట్లాడతావా? వాళ్ళు చంపేస్తాం. కానీ మొన్న ఇతను ఒక అతను అన్నాడు, బండి సంజయ్, అసలు వాళ్ళు కాదయ్యా నక్సలైట్స్ ఎవరైతే ఆర్థికంగా సహాయం చేస్తున్నారో అట్లనే ఎవరైతే నైతికంగా సహాయం అందిస్తున్నారో వాళ్ళను కూడా వాళ్ళు లొంగిపోకపోయినట్లయితే వాళ్ళను కూడా చుట్టుతాము, ఎన్ఐ ద్వారా వాళ్ళపైన మేము చర్యలు దాడి చేపిస్తామన్నాడు. ఏ స్థాయికి పోయినామండి. అదే ఇప్పుడు మనం ఎట్లున్నాం, ఒక సిపిఐ కానీ ఒక సిపిఎం కానీ మిగిలిన నక్సలైట్ వర్గాలు కానీ చీలికలు పేలికిన వాళ్ళు వీటిని ఖండిస్తాయా? ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, సిపిసి మాకు సంబంధించింది కాదయ్యా, వాళ్ళు నక్సలైట్లు అనుకుంటారు. ఒరే హక్కులు అందరికీ సంబంధించినట్టు. అవును, ఆ చచ్చిపోయిన వాడు ఎవడైనా కావచ్చు, మనిషే కదా, సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినవాడు కదా, ఒక విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తే కదా. సైద్ధాంతికంగా మనం వేరు కావచ్చు, కానీ ఆ సైద్ధాంతిక లోపం ఉండినా మనం అందరం కూడా సమర్థించాలని అనుకోవాలి కదా. ఏది ఈ స్థాయిలో ఎట్లా ఉండాలో చెప్పండి మీరు. మేమేమీ మారలేదు చెప్తాను నేను. మా అభిప్రాయాలు చాలా గట్టిగానే ఉన్నాయి. ఆ గట్టిగా ఉండినటువంటి అభిప్రాయాలు ఇవాళ జనంలే మధ్యలోకి తీసుకుపోవాలని, మీడియం ఉంది, జనం మధ్యలోకి తీసుకుపోవాలంటే మా అభిప్రాయాలకు అనుగుణంగా ఎదుగుతూ ఉండేటువంటి జనసంఖ్య లేదు. అదే నేను మీడియం ఇన్ ద సెన్స్ అంటే మీ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే ఒక. ఇప్పటికీ నన్ను అడుగుతూ ఉంటారు, ఆ వేగము ఆ ఆవేశం అంటే ఆ వేగము ఆవేశం ఎక్కడ చూపించమంటారు? మీరు ఆనందించడానికి నేను పెద్ద ఊగిపోయి మాట్లాడాల్సింది తప్ప మీకు సంతోషం కలిగించడానికి కాదు కదా నేను ఉపన్యాసం చేయాలా. నీ మాట్లాడిన మాటలకి ఏదైనా కొంచెం విలువ, ఏదైనా కొంచెం ఆచరణ వచ్చేటువంటి సందర్భం ఉన్నప్పుడు ఆ స్థాయికి తిరిగి వస్తాం. మేము తిరిగి రావడం ఏదో ఉన్నాం. ఇప్పటికీ నేను చాలా ఉపన్యాసాలకు పోతూనే ఉంటాను. కాకపోతే బాధ అని చెప్తున్నాను కదా. ఇవన్నీ నా కళ్ళ ముందు ఇప్పుడు కూడా సుబ్రాయుడు కొడుకు ఫోన్ చేసి మీ గురించి ఎక్కువ ఆయన మాట్లాడేవాడు సార్ అంటే, నిజం మనం మాట్లాడడం అంత స్నేహంగా ఉండేవాళ్ళం అందరూ దూరం అయిపోయి. ఇప్పుడు రాయలసీమలో కూడా అంతే. ఇప్పుడు సిద్ధేశ్వరమే ఉందనుకో, మేము 2010 మళ్ళీ ఎందుకు లేము, ఉండేటువంటి పరిస్థితిని మిగిలిన వాళ్ళు కల్పించడం లేదు. ఆ గ్యాప్ అనేది పోగొట్టాలా, మనం అందరము ఏ విభేదాలు ఉండినా విభేదాలు తొలగించుకొని పనిచేయాలనేది నా లక్ష్యం. చూద్దాం ముందు ముందు మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే మీ వెంట మేము ప్రయాణం చేస్తాం. ఊరికే ఉండం, మేమే నాయకత్వం వహించాలని ఎందుకు ఇవే. సార్ కొత్త వాళ్ళు రాని, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను. కొత్త వాళ్ళు వస్తే మనం వాళ్ళ వెంట ఉందామయ్యా, వాళ్ళ వెంట రేపు వాళ్ళు ఏదైనా పిలిపించే సార్ పాదయాత్ర మేము చేయగలిగితే చేస్తాంలే. లెట్ us give that lead to the youth అంటానే, నెక్స్ట్ జనరేషన్. నైస్ సార్, నైస్ టాకింగ్ టు యూ. ఎక్కడి నుంచి మొదలై విద్వాంసం నుంచి మొదలై సురేంద్ర శీలం వరకు సాహిత్యము, సమాజం, రాజకీయాలు రకరకాల. అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద డిస్కషన్. థ్యాంక్ యూ వివేక్, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఈ యూ టీవీకి అభినందనలు, శుభాకాంక్షలు. నాకు తెలిసిన మిత్రులందరూ నాగరాజు కానీ శివరాజులు కానీ దీని సారథ్యం వహిస్తున్నారు. ఇది సఫలీకృతం కావాలా, ఈ ఛానల్ 10 కాలాల పాటు బతకాల, మంచి విషయాలు వెలుగులోకి తీసుకురావడానికి ఈ ఛానల్ దోహదం చేయాలని నా ఆశంస. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.